సంక్రాంత లక్ష్మి ఆశీర్వచనములతో దేశము కాలము అంతా కూడా శుభకరంగా పరిణమించాలని ఆశిద్దాం, శుభాకాంక్షలు పలుకుదాం. సంక్రాంతి లక్ష్మి అంటాం మనం. సంక్రాంతి వేళ ఒక శోభ, ఒక సొగసు, ఒక ఐశ్వర్యం ఈ పృథ్వీలో ప్రసరిస్తుంది. ఆ సొగసుని, ఆ శోభని లక్ష్మి అని నమస్కరించి ఆహ్వానిస్తాం. అంటే ఈ ఐశ్వర్యము, ఈ లక్ష్మి యొక్క అనుగ్రహం చేత సంవత్సరం అంతా చక్కగా జరగాలి అని. ఒక రోజు ప్రారంభమవుతోంది ఈ రోజు నుంచి అని చెప్పుకున్నాం. అంటే సంవత్సరం అనేటువంటి రోజుకి ఇది ప్రారంభ దినం అన్నమాట. అంటే ప్రారంభ ముహూర్తం అనవచ్చు. సంవత్సరం అంతా ఒక రోజు అయితే ఆ రోజుకు ఉత్తరాయణం పగలు అని ముందే ప్రస్తావించుకున్నాం మనం. ఆ పగటికి ప్రారంభం ఈ మకర సంక్రమణం అని. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు, ఉత్తరాయణం ప్రారంభమవుతోంది. ఇక్కడ సౌరశక్తి విశేషం కనబడుతుంది మనకి. భారతీయ సంస్కృతిలో ఈ పండుగలు ఇవన్నీ కూడా ఆ సౌరశక్తి విశేషంతోనే కూడుకున్నటువంటివి. ఆ సూర్య భగవానుల్లో ఉన్నటువంటి ఆ దైవీ శక్తి చేతనే ఈ పృథ్వీ అంతా నడుస్తోందని భారతీయ మహర్షులు తమ తపశ్శక్తితో గ్రహించి ఆ సౌరశక్తి ఆరాధనని వివిధ దేవతోపాసనగా ప్రవేశపెట్టారు. అందులో ఈ సంక్రాంతి వేళ, ఈ దినమునకు అనగా ఉత్తరాయణమునకు ప్రారంభ వేళ దివ్యమైనటువంటి మంగళకరమైన కృత్యములు చేసి భగవద్ ఆరాధనతో మనలోని దైవీ సంపత్తిని జాగృతం చేసుకోవాలి అని అనేక ఆచారములు పెట్టారు. సంక్రాంతి అంటే అందరికీ పండగే, ప్రతివారికి పండగే. ఎందుకంటే పంట చేతికొస్తుంది. పృథ్వీ అంతా కూడా తన యొక్క సంపదని, తన యొక్క వాత్సల్యాన్ని పంట రూపంలో మనకు అందజేసింది, పాడి రూపంలో అందజేస్తున్నది. ఈ పాడి, పంట ఇవన్నీ కూడా ఈ పృథ్వీ తల్లి మనకి ఇస్తున్నటువంటిది. అందువల్ల ఈ భూమికి మనం కృతజ్ఞతలు చెప్పుకుని ఆ సూర్యునికి కృతజ్ఞత చెప్పుకుంటాం. ఆ కృతజ్ఞత చెప్పుకుంటూ వచ్చిన సంపదని 10 మందికి పంచుకుంటాం. ఈ పంచుకోవడమే భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం. అందరూ కూడా సహృదయంతో పంచుకు బ్రతుకుదాం అనేటువంటి వేదమంత్రములు మనకు చెప్తున్నాయి. ఆ పంచుకు బ్రతకడం అనేది దానము, సమర్పణము మొదలైన కర్మలతో ఈ పండుగ దినముల్లో మనం చేస్తూ ఉంటాం. ఈ సంక్రాంతి సంబరాలలో ప్రధానంగా చేయవలసినది స్నానము, దానము, జపము ఇత్యాది వ్రతములు. ఎవరికి తోచినంత మేరకు వారు వీటిని ఆచరించవలసినదే. ఇందులో ప్రధానంగా స్నానం చెప్పారు. స్నానం అంటే ఆ సంక్రాంతి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో, కనీసం ఒక్కరోజైనా సరే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలన్నారు. రవి సంక్రమణే ప్రాప్తే న స్నాయాద్యస్తు మానవ సప్తజన్మ సురోగి స్యాత్ నిర్ధనశ్చైవ జాయతే అని చెప్తోంది ధర్మశాస్త్రం. సంక్రమణం రోజున స్నానం చెయ్యకపోతే వాడికి జన్మజన్మల వరకు రోగిష్ఠిగా అవుతాడు, దరిద్రుడవుతాడన్నారు. అంటే రోజు స్నానం చేస్తున్నాం కదండి అనవచ్చు. స్నానం వేరు, నీళ్లు పోసుకోవడం వేరు. ఒంటి మీద నీళ్లు పోసుకున్నంత మాత్రాన స్నానం కాదు. స్నానం అంటే భగవద్ ధ్యానంతో, భగవన్నామ స్మరణతో తలారా చేసేటువంటి ఏ నీళ్లు పోసుకోవడం ఉందో దాన్ని స్నానం అంటాం మనం. కనుక భగవత్ స్మరణ లేనిటువంటి కేవలం జలధార పోసుకోవడం స్నానం అనిపించుకోదు. అందువల్ల గోవిందేతి సదా స్నానం, భగవత్ స్మరణతో గంగాది పుణ్యనదుల్ని స్మరిస్తూ ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయాలి. ఆ తర్వాత భగవదారాధన, ఇక దానాదులు ఇత్యాదులు చేస్తాం. ఈ దానం చేయడం విశేషం కూడా సంక్రాంతి నాడు చెప్పారు. భారతీయ సంస్కృతిలో దానానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పంచి బ్రతకడం అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. తనకు లభించినటువంటి దానిని వివిధ విధములుగా పంచాలి. తన వినియోగానికి, గృహం కోసం కొంత, ప్రజల కోసం కొంత వినియోగించడం, అదంతా దానం కింద చెప్పబడుతుంది. పాత్రులైనటువంటి వారికి దానం చేయడం, అలాగే దీనులైనటువంటి వారికి కావలసినవి అందజేయడం, ఇవన్నీ కూడా చేయాలిట ఈ సంక్రాంతి వేళ. సంక్రాంతిలో జపం చేసినా, స్నానం చేసినా, దానం చేసినా అది అత్యధిక ఫలాన్ని ఇస్తుంది. ఎప్పుడూ చేయవలసినదే ఇది. కానీ సంక్రాంతిలో కాలమహిమ ఒకటి ఉంది. కాలం ఎరిగి ఏదైనా చేస్తే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. వర్షం పడుతున్నప్పుడు విత్తనం జల్లితే తొందరగా మొలకెత్తినట్లుగా సంక్రాంతి లాంటి పుణ్య సమయముల్లో చేసేటువంటి కాసింత పుణ్యకర్మ కూడా అత్యధిక ఫలాన్ని ఇస్తుంది అన్నారు. సంక్రాంతవు యాని దత్తాని హవ్య కవ్యాది దాతృభిః తాని నిత్యం దదాత్యర్కః పునర్జన్మని జన్మని అని ధర్మశాస్త్రం చెప్తోంది. సంక్రాంతి నాడు ఇచ్చేటువంటి హవ్యము, కవ్యము, దానము అన్నారు. హవ్యము అంటే అర్థం దేవతల్ని ఉద్దేశించి ఇచ్చేటువంటి ద్రవ్యానికి హవ్యం అని పేరు.
పితృదేవతలను ఉద్దేశించి ఇచ్చే ద్రవ్యానికి కవ్యం అని పేరు. ఇక మిగిలిన వారికి ఇచ్చేటువంటి పదార్థములు ఉంటాయి, మానవులకి ఇచ్చేటువంటివి. ఈ హవ్యము, కవ్యము, ఇతర పదార్థములు మానవులకి ఇవ్వడము అంటే దేవతలకి అర్చించిన, పితృదేవతల్ని అర్చించిన, మానవులకి ఏవైనా సమర్పణ చేసినా అవి అత్యధిక ఫలాన్ని ఇస్తాయని చెప్పి ఆ ఇచ్చిన వాటిని మరింత సమృద్ధిగా ఇస్తాట సూర్యభగవానుడు తిరిగి మనకి అని చెప్పారు. కనుక కర్మసాక్షి అయినటువంటి ఆ సూర్యభగవానుడు ఉత్తరాయణంలో తన యొక్క ప్రతాపాన్ని, తన యొక్క ప్రభావాన్ని, తన యొక్క ప్రభని విజృంభింపజేసేటువంటి ఈ పుణ్యవేళ. అందుకే దేవతలు తలుపులు తెరుస్తారు, దేవలోక ద్వారాలు తెరుచుకుంటాయని చెప్పారు. దేవలోక ద్వారాలు తెరుచుకోవడం అంటే వెలుగులు విజృంభించి మనకి లభించడం. ఆ వెలుగుల కాలం ప్రారంభం అవుతోందనమాట. వెలుగు అంటే కాంతి, అదే దేవతలకు సంకేతం. ఈ ఉత్తరాయణం అంతా కూడా ఈ దేవతల అనుగ్రహం పొందడానికి కావలసిన సాధనలు చేయడానికి అనువైన కాలం ఇది. అందులో హవ్యము, కవ్యము ఇత్యాదని చెప్పారు. అంటే దేవతారాధన ఈ సంక్రాంతి నాడు విశిష్టమైన ఫలాన్ని ఇస్తుందని, ఈ కాలానుకున్న మహిమ అటువంటిది. ఈ సంక్రాంతికి సమీపంగా అంటే సంక్రమణ ఘడియలు, సంక్రమణము, సమ్యక్ క్రమణం, సంక్రమణం అంటే సూర్యుడు మకర రాశి యందు క్రమిస్తున్నాడు, అందులో ప్రవేశిస్తున్నాడు అన్నమాట. అందువల్ల సంక్రమణం అన్నారు. ప్రతి నెల కూడా ఒక సంక్రమణం ఉంటుంది, కానీ నిజానికి సంక్రమణం అనగానే మకర సంక్రాంతినే మకర సంక్రమణం, మహాసంక్రమణం అని అంటాం మనం. దీన్నే సంక్రాంతిగా గుర్తిస్తాం. అంటే సంక్రాంతులు అన్నింటిలోని గొప్ప సంక్రాంతి ఇదనమాట. విశేషించి ఈరోజు విశిష్టత ఏమిటి అంటే ఈ మకర సంక్రమణ వేళ ముక్కోటి ఏకాదశి లభించింది మనకి, వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి అత్యంత మహిమాన్వితమైన ఏకాదశి. ఏకాదశికి హరివాసరం అని పేరు. అంటే విష్ణువునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏకాదశి. పైగా సంక్రమణం కూడా విష్ణువునికి అత్యంత ప్రీతిపాత్రం. ఎందుకంటే సూర్యమండలంలో ప్రకాశించేది ఆ నారాయణ తత్వమే. అందుకే సూర్యనారాయణుడు అని అంటాం మనం. అందువల్ల సూర్యశక్తిలో ఆరాధింపబడేటువంటి విష్ణువుని ఏకాదశి నాడు ఆరాధించడం ముఖ్యం, సంక్రాంతి నాడు ఆరాధించడం అంతకన్నా ముఖ్యం. అందులో మహిమాన్వితమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశి, మహిమాన్వితమైన సంక్రమణం మకర సంక్రమణం, ఈ రెండూ కలిసి ఈరోజు వచ్చాయి. ఇది గొప్ప యోగం అన్నమాట. ఈ రోజున విష్ణు స్మరణ, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు పూజ ఇత్యాదులు చేస్తే మరింత విశిష్టమైన ఫలం లభిస్తుంది అని చెప్పారు. అలాగే పితృతర్పణలు ఇవి చేయడం, పితృదేవతలను ఏనాడు మరవరాదు. అందులో సంక్రాంతి వేళ కానీ ఈ పితృతర్పణలు, పితృకర్మ ఇత్యాదులు చేయడం వల్ల ఆ పితరులు చాలా సంతోషించి ఆ దేవతల అనుగ్రహం పొంది ఇంకా ఉత్తమగతులు పొందుతారు. కనుక మనకి జన్మనిచ్చినటువంటి వారు, మన యొక్క ఉనికికి ఆధారమైనటువంటి ఆ పితరులందరినీ స్మరించడం అనేటువంటి చక్కటి కృతజ్ఞతాపూర్వకమైన యజ్ఞ భాగాన్ని కూడా ఈ సంక్రాంతి వేళ పెద్దలు ఆచారంగా చెప్పారు. అంతేకాక ఈ సంక్రాంతి ఘడియలు ఏవైతే ఉన్నాయో ఆ ఘడియలకు ముందు వెనుకున్న గంటలన్నీ కూడా పునీతములేంట. యాయా సన్నిహితా నాడ్యా స్తాస్తా పుణ్యతమా స్మృతా అని ధర్మశాస్త్రం చెప్తోంది. దానికి సన్నిహితములైన ఘడియలన్నీ కూడా అత్యంత పుణ్యప్రదములు అని. ఇక కాలం అంటూ ఒకటి ఉంటే దానికి ఒక భావం ఉంటుంది, భావం అంటూ ఒకటి ఉంటే దానికి ఒక దేవతాకృతి ఉంటుంది. ఆ దేవతాకృతిని పురుషుడు అని వర్ణిస్తారు. అలా ఈ సంక్రాంతి పురుషుడు ఎలా ఉంటాడు అంటే అష్టకర్ణో విశాలాక్షౌ లంబభ్రూర్ దీర్ఘనాసిక అష్టబాహు చతుర్వక్త్ర సంక్రాంతి పురుషస్మృత శతయోజనమౌన్నత్యం విస్తీర్ణం ద్వాదశం స్మృతం ఏవం రూపం హి విజ్ఞేయం సంక్రాంతి పురుషాకృతే అన్నారు. ఈ ఏడాది ఈ సంక్రాంతి పురుషునికి మహోదరుడు అని పేరు. ఈయన మారేడు దళాల నీటితో స్నానం చేస్తాట. శుభాన్ని కలిగించే లక్షణంతో ఉన్నాడు ఈనాటి సంక్రాంతి పురుషుడు. సంక్రాంతి అంటే మార్పు అని, చక్కని మార్పు ఇక్కడి నుంచి కనిపించాలని కోరుకుంటాం. ఎందుకంటే రోజు ప్రారంభమవుతోంది కదా, అంటే సంవత్సరం ప్రారంభమవుతోంది, అంటే శుభాకాంక్షలు చెప్పుకోవడానికి కాలపరంగా, జ్యోతిషపరంగా అనువైన కాలం ఇది. అందువల్ల శుభాకాంక్షలు చెప్పుకోవాలి. ఆ శుభాకాంక్షలు చెప్పుకోవడమే ఈ ఆచారములు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడా. సంక్రాంతి లక్ష్మిని దర్శించాలి మనం, ఆ శోభని దర్శించాలి. ఆ శోభ, ఆ సూర్యభగవానుడు, ఈ పృథ్వీ మనకిస్తున్నటువంటి అనుగ్రహం, ఆ అనుగ్రహమే ఇక్కడ లక్ష్మిగా మనకు గోచరిస్తున్నది. కనుక ఆ సంక్రాంతి లక్ష్మిని ఈ దీపాదులతో, అర్చనాదులతో ఆరాధించడం చెప్తున్నారు. ఈ సంక్రాంతి పురుషుని వల్ల కలిగేటువంటి మంచి ఫలాలు, కొన్ని మామూలు ఫలాలు, కొన్ని దుష్ఫలాలు కూడా చెప్తుంది శాస్త్రం. ఏదేమైనప్పటికీ కూడా మనకి ఆ సంక్రాంతి పురుషుడు శుభంగా పరిణమించి అనుగ్రహించాలంటే ఈరోజు పెద్దలు చెప్పిన నియమాల్ని పాటించాలి. అంటే స్నాన, దాన, జప, తపాదులు ఏవైతే చెప్పబడుతున్నాయో అవన్నీ పాటించాలని. ఇది
మంగళవారం నాడు వచ్చినది ఈసారి సంక్రాంతం. పైగా ఈరోజు వచ్చిన దానికి ఫలితం ఏమిటంటే ఐశ్వర్యకారకుడు ఈ సంక్రాంతి పురుషుడు. అలాగే సువృష్టినిస్తాడు అని, అంటే మంచి వర్షాన్ని ఇస్తాడని, సౌఖ్యాన్ని ఇస్తాడని, స్త్రీ పురుషులందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తాడని, క్షేమాన్ని కలిగిస్తాడని, సస్య సమృద్ధినిస్తాడని విశేషం చెప్తున్నారు. ఈ సంక్రాంతి పురుషోత్పత్తి కాలంలో దానం స్వశక్తితః ఫలం కాంస్యాది ధాన్యాని దీయతే దోషనాశనం ఫలాని మూలాన్యజినం సువర్ణం గ్రామాంశుకాద్యా సతిలేక్షుగావది ధాన్యం ఖరాంశో మకర ప్రవేశ ఏతాని దానాని విశేషితాని అన్నారు. అంటే సంక్రాంతి పురుషుడు ఉత్పన్నమవుతున్న ఈ కాలంలో, అంటే ఈ సంక్రాంతి ఘడియల్లో స్వశక్తితః శక్తి వంచన లేకుండా దానం చేయమన్నారు. ఆ దానము ఫలము, లోహములు అంటే కాంస్యాది లోహములు, కంచు మొదలైన లోహములతో కూడిన పాత్రలు, జలము ఇత్యాదులు ఇవ్వడము, ధాన్యములు వీటిని దానం చేయడం వల్ల దోషనాశనం అవుతుందని, ఫలములతో పాటు మూలములు అంటే దుంపలు, బంగారము, భూమి ఇత్యాదుల్ని, వస్త్రదానము ఇవన్నీ చేయడం వల్ల విశేషమైన ఫలం లభిస్తుందని శాస్త్రం మనకు చెప్తున్నది. ఈ విధంగా ఈ సంక్రాంతి వేళలో విష్ణు ఆరాధన ఏకాదశి కూడా సన్నిహితమైంది గనక విశేష ఫలాన్నిస్తుందని ఆ సంక్రాంతి లక్ష్మీ వైభవాన్ని ప్రస్తావిస్తూ మన వేడుకలను గురించి ఆలోచిస్తే ఈ వేడుకలన్నిట్లో కూడా ఒక చక్కని ఆనందానుభూతి ఉంటుంది. అందులో బంధువులు రావడం, స్నేహితులు రావడం, వాళ్ళందరూ కలిసి వీటిని జరుపుకోవడం, హరిదాసులు రావడం, ముగ్గులు వేయడం, రంగవల్లులు దిద్దుకోవడం, అందులో గొబ్బెమ్మలు పెట్టడం, ఇందులో ఈ కళలన్నీ ఆలోచిస్తుంటే ఎంత గొప్ప సంస్కృతి మనకు ఉన్నది అనిపిస్తుంది. అందులో ఆవు పేడ కల్లాపి జల్లి ఆ ముగ్గులు పెట్టడం అనేది మన పురాతనమైనటువంటి ఆచారం. ఇందులో అనేక విశేషాలు ఉన్నాయి. గోమయంలో దైవీ శక్తులు ఉన్నాయని మన వేదం చెప్తోంది. ఇక విజ్ఞాన శాస్త్రం అయితే ఆ గోమయానుకున్న శక్తి ఎంతోని ఇప్పుడిప్పుడు మేల్కొని చెప్తున్నది. గోమూత్రానికి కానీ గోవు పేడకు కానీ ఉన్నటువంటి శక్తి గురించి ఇప్పుడు పాశ్చాత్య దేశాలు కూడా చెప్తున్నాయి. ఆ గోమయంతో కానీ కల్లాపి జల్లితే ఆ ఇంట అరిష్టాలు ప్రవేశించవు అన్నారు. అదేవిధంగా ఆరోగ్యం ఉంటుందని విజ్ఞాన శాస్త్రంగా చెప్తాం. ఆ పైన రంగవల్లులు దిద్దడం, ఎన్నో అద్భుతాలు మనకు అలవాటైపోవడం వల్ల అద్భుతం అనిపించట్లేదు, కానీ ఆలోచించి చూస్తే ఎంత అద్భుతం అనిపిస్తుంది మనకి. ప్రతి ఇంటి ముందు ఒక ఆర్ట్ కనబడుతుంది మనకి. అలాంటి ఆర్ట్ని కేవలం చుక్కలతోనే అద్భుతమైన ముగ్గులను దిద్దగలుగుతున్నారు. అంటే భారతీయ వనితల చేతిలో ఎంత కళ ఉందో గమనించారా? ఇంత చక్కని కళగల సంస్కృతి మనది. అందులో పసుపు గడపలు, తోరణాలు కట్టడం, ఆ సమయంలో గంగిరెద్దులు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆ గంగిరెద్దులను ఆడించేవారు హరిదాసులు. ఇలాగా వారి వారి కళల్ని వాళ్ళు ప్రదర్శిస్తుంటారు, వీరి సంపదల్ని వారు అందజేస్తూ ఉంటారు. ఇలాగా తమకున్న విద్యలని సంపదలని కూడా పంచుకుని ఈ సమాజంలో ప్రకృతికి, వ్యక్తికి, జంతు కోటికి ఉన్నటువంటి స్నేహపూర్వక అనుబంధాన్ని గుర్తు చేసేటట్టు ఈ పండుగల్ని నిర్వహించుకుంటారు. కనుక భారతీయమైనటువంటి ప్రతి పండుగలో కేవలం సంబరాలు జరుపుకోవడమే కాకుండా ఒక దైవీయమైన విభూతి ఉంటుంది. అలాగే కాలపరమైనటువంటి జ్యోతిషపరమైన రహస్యం ఉంటుంది. అదేవిధంగా మనుషుల మధ్య మంచితనాన్ని, స్నేహాన్ని, సామరస్యాన్ని, సౌమనస్యాన్ని పెంపొందింపజేసేటువంటి విధానాలు ఉంటాయి. ఇక అప్పుడు వండేటువంటి ఆహారాదులు కూడా ఆ కాలానికి అనుగుణంగా మన శరీరంలో ఎటువంటి మంచి మార్పులు తేవాలో అటువంటి మంచి మార్పులు తెచ్చేటువంటి వంట పదార్థాలనే చెప్తారు. ఇలాగా ఈ పండుగ సంబరాల వెనుక ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు చక్కని భౌతిక జీవనము, సమాజ జీవనము ఇన్ని కలిసి ఉంటాయి. అమ్మవారు అసలు రూపం నిర్గుణ స్వరూపం అని ప్రతిపాదిస్తున్నటువంటి నామములు నిరాధార, నిరంజన మొదలైన 24 నామములు, నిరీశ్వర వరకు చెప్పబడినటువంటి 24 నామములని ఇందులో నిర్గుణ స్వరూపిణి జగదంబిక అని ప్రతిపాదిస్తున్నారు. అంటే ఉపనిషత్తుల్లో ఏ ఆత్మతత్వం ప్రతిపాదింపబడిందో అది అంతా కూడా ఈ 24 నామముల్లో ప్రతిపాదింపబడుతోంది. అంటే శ్రీ విద్య, ఆత్మవిద్య అని ప్రస్తావించబడుతుంది. అందువల్ల ఆత్మవిద్యా స్వరూపిణి శ్రీ విద్య అని నిరూపించడానికి ఈ నామాలు మనకు ఆధారం. వీటి ఆధారంగా నిరూపించవచ్చు. దీన్ని బట్టి శక్తి ఉపాసన అనేటువంటిది ఏదో ఒక భయంకరమైన ఆకారాలను ఉపాసించడమని ఇలాగని ఏవేవో అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఈ ఉపాసన అంతా కూడా తత్వానికి తీసుకువెడుతుందని,
అసలైన పరమమైన ఉపాసన అని ప్రతిపాదించుతున్న ఈ నామాలే మనకు ఆధారం. కనుక లలితా సహస్రనామ స్తోత్రం వేదవేద్యమైన వేదాంతవేద్యమైన పరతత్వాన్ని ప్రతిపాదిస్తున్నది అని గ్రహించాలి. ఎప్పుడైనా కూడా ఆ పరతత్వమే చివరికి ప్రతిపాదింపబడాలి. ఆ పరతత్వం వైపు తీసుకువెళ్ళే ఉపాసనే నిజమైన ఉపాసన. నిర్గుణానికి పరిణమింపజేసేటువంటి సగుణోపాసనే నిజమైన ఉపాసన. ఇంతవరకు కూడా అమ్మవారి యొక్క సగుణ స్వరూపాన్ని చెప్పి ఈ సగుణ స్వరూపమే నిర్గుణ తత్వము అని తెలియజేస్తున్న ఈ నామాలు. తద్వారా అమ్మవారి సగుణం నిర్గుణమునకు భిన్నము కాదు అని సగుణ నిర్గుణముల యొక్క ఐక్యతే లలితాదేవి అని తెలియజేస్తుంది. సగుణంగా కనిపిస్తున్నటువంటి అమ్మవారి నామాన్ని రూపాన్ని ఉపాసించడం వల్ల ఆ నిర్గుణతత్వాన్నే చేరుకుంటాం చివరకు. ఆ నిర్గుణతత్వమే అసలైన లలితా స్వరూపమని నిరాధారా నామానికి భాష్యం చెప్పుకున్నాం మనం. ఈ నిరాధారా నామంలో సర్వ జగత్తుకు తాను ఆధారమే, తనకు ఏ ఆధారము లేకుండా ఉన్నది గనక నిరాధార అన్నారని, అదేవిధంగా నిర్గత ఆధార అధిష్టానంతరం యస్యాహ, సర్వ జగత్తుకు అధిష్టానమైన జగత్శక్తి ఆ పరమేశ్వరి తనకు అధిష్టానం లేకుండా ఉన్నది. మరి అమ్మ ఎక్కడ ప్రతిష్ఠింపబడింది, దేన్ని అధిష్టానంగా తీసుకున్నది అనే ప్రశ్న మిగిలే ఉంటుంది. దానికి ఉపనిషత్తులే సమాధానం చెప్తున్నాయి. స భగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి స్వేమహిమ్ని అని సమాధానం. ఆ భగవత్ శక్తి దేని యందు ప్రతిష్ఠింపబడి ఉన్నది అంటే స్వేమహిమ్ని, తన యొక్క మహిమ యందు తాను ప్రతిష్ఠింపబడి ఉన్నది తప్ప ఇంకొక దాన్ని ఆధారంగా చేసుకుని ఉండదు. అందువల్ల ఆ తల్లి నిరాధార అన్నారని, అదేవిధంగా నిరాధార ఉపాసన గురించి చెప్పుకున్నాం. బాహ్యమైన ఆధారం లేకుండా అభ్యంతరంగా నిరాధారంగా పూజింపబడేది అని చెప్తూ ఆ అభ్యంతరంలో కూడా మళ్ళీ సాధార నిరాధారాలు ఉన్నాయట. అభ్యంతరాన్ని నిరాధార అనడంలో ఉద్దేశం బాహ్యంగా చేసే సాధారము లేనిది అని చెప్పడం వరకే. కానీ అభ్యంతర పూజలో కూడా సాధార నిరాధార అని 2 విధములున్నాయని సూత సంహితలో వివరించారు. పూజాయాభ్యంతరా సాపి ద్వివిధా పరికీర్తిత సాధారాచ నిరాధార నిరాధారా మహత్తరా. అభ్యంతర పూజలో కూడా ఏదో ఒకదాన్ని ఆశ్రయించే అమ్మవారి తత్వాన్ని పొందడానికి మనం ప్రయత్నిస్తాం. ఒక జపమో మంత్రమో ఏదో ఒకటి ఆశ్రయిస్తాం. కానీ ఆ జపము మంత్రము ఇవి కూడా శమించిపోయి కేవలం ఆ తత్వం మాత్రమే మిగిలి మనస్సు ఆ తత్వంలో లయమైపోతే ఇంకా అంతరమైనటువంటి క్రియ కూడా ఉండదు. ఆ ప్రయత్నం కూడా ఆగిపోతుంది. ఎందుకంటే గమ్యాన్ని చేరినవాడు మరి నడవవలసిన అవసరం లేదు. అందువల్ల ఆ తత్వంలో మనస్సు లయమైపోయాక ఆ స్థితిలోనే ఉంటాడు. ఆ స్థితే నిరాధార ఉపాసన అనేటటువంటిది. దాని గురించి ఆ సూత సంహిత ఇంకా వివరిస్తూ సాధారాయాతు సాధారే నిరాధారాతు సంవిధి అన్నది. సంవిధి అంటే సంవిత్తుని అందు ఉన్నటువంటిది నిరాధార. సంవిత్తు అంటే కేవల జ్ఞానస్వరూపమేదో అది సంవిత్. ఆ జ్ఞానస్థితి యందు మాత్రమే గోచరిస్తుంది అమ్మ యొక్క అసలు తత్వం. ఆ సంవిత్ స్థితిలో ఉండేటువంటి పూజ ఏదో అదే నిరాధార పూజ అని. యా పూజ సంవిధి ప్రోక్త సాతు తస్యాం మనోలయ సంవిదేవ పరాశక్తి నేతరా పరమార్థత. ఆ సంవిత్తే అసలైన పరాశక్తి తత్వమని సాక్షిణీం ఆత్మరూపిణీం అన్నారు. సాక్షిగా ఆత్మరూపిణిగా ఉండేటువంటి జగదంబిక పరాశక్తి పరాత్పరి ఆత్మస్వరూపిణి అని నిరాధార అని జగదంబని వ్యాఖ్యానించి ఆరాధయేత్ పరాం శక్తిం ప్రపంచోల్లాసవర్జితాం, ప్రపంచ ఉల్లాసములేవీ లేనటువంటి పరాశక్తి గనక నిరాధార అన్నారని. అదేవిధంగా ఈ శరీరానికి అంతటికీ కూడా ఆధారమై సుషుమ్నా నాడయందు ముఖ్య ప్రాణస్వరూపిణి ప్రకాశిస్తున్న పరాశక్తి సర్వ శరీరమునకు ఆధారమై తాను నిరాధారగా ఉన్నది గనక నిరాధార అన్నారని యోగపరంగా ఆత్మతత్వపరంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఆ నిరాధార తత్వము ఏదైతే వేదాంత వేద్యమై ఉన్నదో దాన్ని ప్రతిపాదిస్తూ చెప్తున్న ఈ నామాలన్నీ కూడా ఉపనిషత్తులుగా వ్యాఖ్యానమే. తర్వాతి నామం కూడా నిరంజన అన్నారు. ఈ నిరంజన కూడా ఉపనిషత్తుల ఆత్మతత్వం గురించి చెప్తూ నిరవజ్యం నిరంజనం అని చెప్పాయి. నిరంజనము, అంజనము అంటే కాటుక అని అర్థం, నిరంజనము అంటే కాటుక లేనిది అని అర్థం. అంటే రూపాన్ని చెప్తూ కాటుక లేనిది అని చెప్పడం కాదు, తత్వాన్ని చెప్తూ కాటుక లేనిది అని అర్థం. కాటుక అంటే పూత, ఒక నల్లని పూత కదా కాటుక అంటే.
అటువంటి అంజనము లేనటువంటి తల్లి నిరంజన అని చెప్పారు. అంజనం అంటే అజ్ఞానం నామ కాళిమా అన్నారు. అజ్ఞానం అనేటువంటి నల్లధనం, ఆ నల్లధనం లేనటువంటిది అంటే అజ్ఞానం అనేది ఏమాత్రమూ లేనటువంటి పరిపూర్ణ జ్ఞానస్వరూపిణి అని. ఇక్కడి అజ్ఞానము అవిద్య, ఈ అవిద్య యొక్క సంగము ఏది లేనిది నిరంజనం అని చెప్పారు. కాటుక ఉంటే అసలు సొగసు కాదది, అది కల్పితమైనటువంటి సొగసు. ఆ విధంగా అవిద్య ద్వారా గోచరించేది కాదు అమ్మవారి యొక్క తత్వము. సంగరహిత, దేనికి అంటుకోకుండా ప్రకాశిస్తూ ఉంటుంది. అవిద్యా సంగము ఏమాత్రము లేనటువంటిది గనక, అజ్ఞానము యొక్క నలుపుదనం లేనటువంటి శుద్ధ జ్ఞానస్వరూపిణి గనక నిరంజన అని ఆత్మస్వరూపిణి అయిన జగదంబికని ప్రతిపాదిస్తూ తర్వాతి నామంలో నిర్లేప అన్నారు. లేపనము అన్నా కూడా పూత అని అర్థం, అంటుకోవడం అని. ఈ అంటుకోవడం, లేపనము ఇత్యాదులేవీ లేనటువంటిది గనక నిర్లేప అని. నిత్య శుద్ధ బుద్ధమైనటువంటి ఆత్మతత్వం ఎల్లవేళలా నిర్లేపము. అయితే నిరంజనము నిర్లేపము ఒక్కలాగే ధ్వనిస్తూ ఉన్న అర్థం. అటువంటప్పుడు రెండు శబ్దాలు ఎందుకు చెప్పారు అని మనకు అనిపించవచ్చు. మొదటిది అవిద్యాసంగము లేనిది అని తెలియజేస్తుంది. నిర్లేప అనే నామం కర్మబంధములు లేనిది అనేటువంటి తత్వాన్ని తెలియజేస్తుంది. ఎటువంటి కర్మబంధనము లేనటువంటి జగదంబిక గనక నిర్లేప అని చెప్పబడుతోంది. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ నమాం లింపతి కర్మాణి అన్నారు. నన్ను ఏ కర్మములు అంటవు సుమా అని. ఈ మాటను మనం ఆధారం చేసుకుని ఆ పరమాత్మ తత్వాన్ని కానీ అవగాహన చేసుకుంటే నిర్లేపాతత్వం ఏంటో అర్థమవుతుంది. నిర్లేపమైనటువంటి ఆ పరమాత్మ తత్వం సగుణంగా కనిపించినప్పటికీ కూడా నిర్లేపమే. దానికి కృష్ణ పరమాత్మ యొక్క అవతార రహస్యమే ఉదాహరణ. ఆయన అన్ని కర్మలు చేశాడు, కానీ నిర్లేపుడే చేశాడు. ఆ కర్మ ఆయనకు అంటట్లేదు, అంటకుండా ఆ కర్మని ఆచరించాడు. ఎందుకంటే లోక సంగ్రహం కోసం, లోక క్షేమం కోసం. అంతేగాని ఆ కర్మ బంధంతో ఆశ్రయించి చేయలేదు. అవిద్య కర్మబంధనము అనేటువంటిది జీవుడి యొక్క లక్షణాలు, కానీ ఆత్మ యొక్క లక్షణం మాత్రము నిరంజనము నిర్లేపము అని. యద్వాలేప కర్మ సంబంధ, ఆలేపము లేపనము వీటన్నిటికీ కూడా కర్మ సంబంధం అని అర్థమని ప్రతిపాదిస్తూ శాస్త్రములు చెప్తూ ఉన్నాయి. అది లేనిది గనక కర్మభి సకలైరపి నలిప్యతే బ్రహ్మవిత్. ఆ బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాడు కూడా నిర్లేపుడవుతున్నాడు, వాడు కూడా కర్మబంధముల నుంచి మోచనం పొందుతున్నాడు. అతడిని ఆ విధంగా కర్మబంధముల నుంచి తొలగించే ఆ తల్లి ఎల్లవేళలా కర్మబంధాలకు అతీతంగానే ఉంటుంది గనక నిర్లేప అన్నారు. లిప్యతే న సపాపేన పద్మపత్రమివాంభస అని బ్రహ్మవేత్త యొక్క లక్షణాన్ని చెప్తూ కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు. లిప్యతే న సపాపేన పద్మపత్రమివాంభస. తామరాకు మీద నీటుబొట్టు ఉన్నది, కానీ అది నిజానికి తామరాకు అంటకుండా ఉన్నది. దాని యొక్క తామరాకు యొక్క లక్షణం ఆ నీటికి ఏమాత్రము అంటట్లేదు, ఆ నీటి చినుకుకి. అదేవిధంగా ఈ జగత్తునంతటినీ నిర్వహిస్తున్నప్పటికీ, లీలగా అనేకములైన అవతారములు ధరించి బహు కార్యములు చేస్తున్నప్పటికీ ఆ కార్యములు మాత్రము నిజానికి కర్మములు కావు అని తెలుసుకోవాలి. అదంతా లీలామాత్రంగా జరుగుతున్నవి. లీలామాత్రం అనడంలోనే వాటి యొక్క సంగము బంధము లేదు అని తెలియజేస్తుంది. సంగంతో బంధంతో చేస్తే కర్మ, సంగము బంధము లేకుండా చేస్తే లీల. అమ్మ చేసేది లీల మాత్రమే. లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రములు చెప్తున్నాయి. లీలగా ఈ సమస్త లోకరచనని అమ్మ చేస్తున్నది కనుక నిర్లేప అన్నారు. ఇది సాధ్యమేనా అండి అని అడగవచ్చు. ఉదాహరణకి ఆకాశంలో అనేకములైన మార్పులు జరుగుతుంటాయి. మబ్బులు పడుతూ ఉంటాయి, వెలుగులు వస్తూ ఉంటాయి, పిడుగులు పడుతూ ఉంటాయి. ఈ వికారములన్నీ నిజానికి ఆకాశానికి అంటుతున్నాయా అంటే అంటుటలేదు. వాటిలో కలిగి వెళ్ళిపోతున్నాయి కానీ ఆకాశానికి అంటడం లేదు. పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికే వాటి యొక్క వికారములు అంటట్లేదు అంటే ఈ ఆకాశానికి కూడా అతీతమైనటువంటి ఆ జగదంబిక ఇంకా ఎంత నిర్లేపో స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల నిరంజన నిర్లేప లక్షణం కలిగినటువంటి ఆ ఆత్మస్వరూపిణి నిర్మల అని తర్వాత నామం చెప్తున్నారు. నిర్మల అంటే మలినము లేనటువంటిది అని అర్థం. అమ్మవారు శుద్ధ స్వరూపిణి, నిత్యంగా శుద్ధంగా ప్రకాశిస్తున్నటువంటిది. ఎప్పుడైతే ఈ సంగము బంధము లేదో అప్పుడు ఉండేటువంటి తత్వం ఏమిటి? శుద్ధత్వమే. మలత్రయరహిత అని అర్థం. ఆణవమలం, కార్మికమలం, మాయికమలం అని 3 మలాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఈ మలినములేవీ లేనటువంటిది గనక శుద్ధ స్వరూపిణి. ఆ కారణం చేతనే నిర్మల అన్నారు. దేశ కాల వస్తు సజాతీయ విజాతీయ స్వగత అనేటువంటి భేదాల వల్ల మలినం ఏర్పడుతుంది.
దేశ అంటే ఒక వస్తువు ఎప్పుడైనా ఒక దేశంలోనే ఉండగలదు, అన్ని దేశాల్లో ఉండలేదు. ఒక దేశంలోనే ఒక వస్తువు ఉండడం వల్లే భేదం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ చోట ఒకటి ఉంటే మరో చోట మరొకటి ఉంటుంది కనుక దేశగతమైన భేదం అది. అలాగే కాలగతమైన భేదం ఒకటి ఉంది, అంటే ఒక కాలంలో ఉన్న వస్తువు మరో కాలంలో ఉండదు, అందువల్ల కాలభేదం. తర్వాత వస్తుభేదం. వస్తుభేదం అంటే పరిమితి, ఇంతే ఉంటుంది, ఈ పరిమాణంలోనే ఉంటుంది, ఈ పరిణామంలోనే ఉంటుంది అని చెప్పడం వస్తుగతమైన భేదం. ఇంకా సజాతీయ భేదం, ఒకే లక్షణము కల వాటిలో కూడా భేదం ఉంటుంది, ఇక భిన్న లక్షణము కల వాటిలో కూడా భేదం ఉంటుంది, అది విజాతీయ భేదం. ఇక దాని యందు దానికే భేదం ఉంటుంది. ఒక మనిషి అని చూసుకుంటే చెయ్యి ఉన్నట్టుగా కాలు ఉండదు, కాలు ఉన్నట్టుగా కన్ను ఉండదు, కనుక అవయవ భేదం ఉంటుంది. ఈ భేదముల వల్లనే మలినం అనేటువంటిది ఏర్పడుతుంది. కానీ ఈ భేదములేవీ లేనటువంటి తల్లి గనక నిర్మల అన్నారు. దేశభేదం, కాలభేదం, వస్తుభేదం, సజాతీయ విజాతీయ స్వగత భేదములేవి లేకుండా ప్రకాశిస్తున్న జగదంబిక గనక నిర్మల అనేటువంటి నామం అమ్మవారికే సరిపోయినది. అవినాశీవారేయమాత్మ అని ఉపనిషత్తు చెప్తుంది. అరే అని సంబోధిస్తున్నది ఎవరిని? జీవుణ్ణి ఉద్దేశించి. ఈ ఆత్మ అవినాశి అని, అవినాశి ఎల్లవేళలా నాశనరహితంగా ఉన్నటువంటి సుమ, అందుకే నిర్మల అని తర్వాతి నామంలో ఈ నాశనరహితత్వాన్ని తెలియజేస్తూ నిత్య అని తెలియజేశారు. అమ్మవారు నిత్య. నిత్య అంటే ఎల్లవేళలా ఉన్నటువంటిది, అవినాశి అయినటువంటి తత్వము అని. ఈ విధంగా ఆత్మతత్వ ఆవిష్కరణ ఎంత చక్కగా చెప్తున్నారంటే బ్రహ్మాండ పురాణంలో స్వాత్మైవ దేవతా ప్రోక్త లలితా విశ్వవిగ్రహ అని చెప్పినట్లుగా ఆ స్వాత్మైవ అనేటువంటి మాటని వ్యాఖ్యానిస్తూ ఈ నామాలన్నీ ఉన్నాయి. ఈ నామాలన్నిటికీ కలిపి ఆత్మస్వరూపిణి అని ఒక్క నామంతో మనం చెప్పుకోవచ్చు. అలాంటి ఆత్మస్వరూపిణి నిత్య, ఎల్లవేళలా ఉన్నటువంటిది, శాశ్వతమైనటువంటిది అని. నిత్య అయినటువంటి ఈ తల్లే నిరాకార అని. ఈ నిత్యానామానికి మరొక అర్థంగా ఆత్మతత్వపరంగా కాక శ్రీచక్రంలో కూడా నిత్యాదేవతలను ఉన్నారు. ఈ నిత్యాదేవత స్వరూపంగా ప్రకాశిస్తున్నది అని కూడా వ్యాఖ్యానించారు. అంటే అమ్మ కళలు ఎల్లవేళలా నిత్యములై ఉంటాయి. అలాంటి నిత్యములైన కళలతో ప్రకాశిస్తూ ఉన్నది కనుక నిత్య అని వ్యాఖ్యానించారు. భూతకాలంలో, భవిష్యత్తు కాలంలో, వర్తమాన కాలంలో ఉండేటువంటిది ప్రపంచమంతా కూడా. కానీ భూత భవిష్యత్ వర్తమానముల తేడా లేకుండా సర్వకాల సర్వావస్థల యందు ఉండేటువంటిది పరమాత్మ. అందువల్ల నిత్య అన్నారు. ఆ నిత్యమైన తత్వమే నిరాకార అని తర్వాత చెప్తున్నారు. ఏ ఆకారము లేనటువంటిది అని. మరి ఏ ఆకారము లేకపోతే ఇంతకాలం ఆకారాన్ని వర్ణించాం మనం. అమ్మవారి ఆకారాన్ని వర్ణించి ఇప్పుడు ఆకారం లేదు అనడంలో అంతరార్థం ఏమిటి అంటే ఆ నిరాకార తత్వం ఒకటి ఉండడం వల్లే అమ్మ ఇన్ని ఆకారాలు ధరించింది. ఏ ఆకారము లేని శక్తే ఎన్ని ఆకారాలైనా ధరించగలదు. అందువల్ల నిరాకార స్వరూపిణి అయిన జగదంబికకు నమస్కారము. నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార, ఈ నామాలకు అర్థాలను చెప్పుకుంటూ ఉన్నాం. ఈ నిశ్శబ్దాలుగా వస్తున్నటువంటి ఈ నామముల్లో ఆత్మతత్వం ప్రతిపాదింపబడుతోంది అనేటువంటి వ్యాఖ్యానం నడుస్తోంది. ఇక్కడ నిరాకారము, అవ్యక్తము, నిష్కళ ఈ శబ్దాలన్నీ ఉన్నాయే, ఇవి నిర్గుణత్వాన్ని తెలియజేస్తున్నాయి. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని చెప్తున్నాయి. నిర్గుణ పరబ్రహ్మ గురించి వ్యాఖ్యానిస్తూ ఉంటే అది వింటున్నప్పుడంతా బాగున్నట్టు ఉంటుంది, కొంతసేపటికి విసుగు కూడా రావచ్చు. కారణం ఏమిటంటే వ్యక్తమై సగుణమైన దాని పట్ల వెంటనే కలిగే ఆసక్తి నిర్గుణమైన దాని పట్ల అంత వెంటనే కలగకపోవచ్చు. కారణం మానవుడి యొక్క జ్ఞానం ఇంద్రియాలతో పరిమితమై ఇంద్రియాలను అంటిపెట్టుకుని ఉంటుంది. కనుక ఆ జ్ఞానంతో భావన చేయాలి అంటే ఆ పరతత్వాన్ని కూడా ఇంద్రియములు కలిగిన దానిగా సగుణముగా భావిస్తేనే కానీ వాడు అందుకోలేడు. అందువల్ల సగుణం చెప్తున్నంతసేపు కలిగేటువంటి ఆసక్తి, శ్రద్ధ నిర్గుణం చెప్పేటప్పుడు కలగకపోవచ్చు. ఆ కారణం చేత ఇక్కడ నిర్గుణము సగుణము రెండింటి గురించి వ్యాఖ్యానించేటప్పుడు అమ్మ సగుణంలో దాగి ఉన్న తత్వం నిర్గుణం అనే స్పృహ ఉండాలి. ఇదే దేహముని నేను కాను, మనస్సును నేను కాను అనేటువంటి స్థితిని అనుభవపూర్వకంగా అందుకున్నవాడైతే వెంటనే అర్థం చేసుకోగలడు ఈ నిర్గుణతత్వానికి సంబంధించిన నామములు. ఎందుకంటే ఇవి కేవలం జ్ఞానపరమైనటువంటి విషయం, అవ్యక్తానికి సంబంధించిన విషయం. కృష్ణ పరమాత్మ గీతలో భక్తి యోగంలో చెప్తారు, క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అని. అవ్యక్తం మీద
ఆసక్తి చూపించడం అంటే అది క్లేశోధిక తరహా అన్నారు. అత్యంత క్లేశంతో కూడుకున్నటువంటిది అని. మనోనిగ్రహం చాలా కావాలి దానికి. అందులో ఇది నేను కాదు, ఇది నేను కాదని ఆత్మేతరములన్నింటినీ ఛేదించుకుని ఆత్మవస్తువు మీద ఏకాగ్రత చూపించాలి. అది అవ్యక్తోపాసన, నిర్గుణోపాసన అని. అది అత్యంత క్లేశం గనక వ్యక్తోపాసన చాలా గొప్పది అని చెప్పారు. వ్యక్తోపాసన అంటే ఈ సగుణోపాసన అనేటువంటిది. అయితే సగుణోపాసనైనా నిర్గుణోపాసన అయినప్పటికీ కూడా అది ఉపాసన కావాలి. ఉపాసన అంటే ఏమిటి అంటే మయ్యేవ మన ఆధత్స్వ అని కృష్ణ పరమాత్మ చెప్పారు. మనస్సును నాయందు ఉంచి శ్రద్ధతో ఉపాసించు అన్నారు. శ్రద్ధా మయ్యస్తి చేత్పుంసాం ఏనకేనాపి హేతున. ఏ విధంగానైనా సరే శ్రద్ధ ఆ పరతత్వమునందు ఉంచాలి. శ్రద్ధ అనేటువంటిదే పరమమైన యోగమని. ఆ శ్రద్ధ ఉంచేటప్పుడు వ్యక్తోపాసనైనా అవ్యక్తోపాసనైనా దివ్యత్వానికే తీసుకువెళుతుంది. కనుక శ్రద్ధాళువులమై మనం వ్యక్తాన్ని ఉపాసించేటప్పుడు అందులో అవ్యక్తతత్వం ఉంది అనేటువంటి అవగాహన ఉండాలి. అందుకోసం వ్యాఖ్యానించడమే తప్ప అవ్యక్తమంతా అవగాహన అయిపోతుందని అనుకోవాల్సిన పని లేదు దీంట్లో. ఇందులో ఒక అతీతమైన పరతత్వం దాగి ఉంది. లక్ష్యం అది అని తెలియాలి. ఆ పరతత్వం, ఆ అవ్యక్తమే ఈ వ్యక్తం ద్వారా లభ్యమవుతుందని, ఈ సగుణం ద్వారా ఆ నిర్గుణతత్వం వ్యక్తం అవుతోందని, ఆ నిర్గుణతత్వం లభ్యమవుతుందని కూడా స్పష్టం చేస్తున్నాయి ఈ నామములు. తద్వారా తెలియజేస్తున్నది ఏమిటంటే, ఇంతవరకు భక్తి ప్రధానమైన నామాలు చెప్పుకున్నాం. ఆ భక్తి అనగానే భగవతి ఎదురుగా ఉన్నది, ఆ భగవతిపై మనస్సు లగ్నమై ప్రేమతో ప్రీతితో ఆరాధించడం చెప్పబడింది. ఆ విధంగా భక్తికి సంబంధించిన నామాలు వచ్చి ఇవన్నీ జ్ఞానపరమైన నామాలు అని చెప్పుకోవాలి. ఈ విధంగా భక్తిని జ్ఞానాన్ని ప్రక్కనే పెట్టడంలో అర్థం ఏమిటంటే, భక్తితో కానీ జ్ఞానముతో కానీ లభ్యమయ్యే తత్వం ఒక్కటే అని చెప్పడం అన్నమాట. పైగా భక్తికి జ్ఞానానికి దూరం లేదని, ఆ రెండు కలిసే ఉంటాయని చెప్పడం కూడా. అమ్మ సగుణము నిర్గుణము కూడా అని చెప్తున్నటువంటిది. ఇన్ని సమన్వయాలు ఉన్నాయి గనుకనే ఆదిశంకరులు శ్రీవిద్యని ఉద్ధరించారంటే అర్థం అప్పటి వరకు వివిధ తాంత్రిక మార్గముల్లో ఉన్నటువంటి దాన్ని ఉద్ధరించి వైదికమైనటువంటి శుద్ధిని కలిగించి ఆ శ్రీవిద్యలో ఉన్నటువంటి ఆ పరదేవత తత్వం అంతా కూడా ఆత్మతత్వ ఆవిష్కరణమే అని చెప్తూ ఆయన శ్రీవిద్యోపాసనకు సంబంధించిన గ్రంథాలు రచించి సౌందర్యలహరి ఇత్యాదుల ద్వారా ఆ లలితా పరతత్వాన్ని వ్యాఖ్యానించారు. అయితే ఆత్మతత్వాన్ని ప్రతిపాదించడానికే జీవితాన్ని అంకితం చేసుకున్నటువంటి ఆ మహానుభావులు అహం బ్రహ్మాస్మి, తత్వమసి మొదలైనటువంటి మహావాక్యాలకి వ్యాఖ్యానం రాస్తూ ఉపనిషత్తులు ఇత్యాదులన్నీ అందించేటువంటి వారు ఇటువైపు ఉపాసనా మార్గాన్ని ఎందుకు ఇంత పరిపుష్టి చేశారు అనే సందేహం ఉండి కొందరు ఈ సౌందర్యలహరి మొదలైనటువంటివి ఆదిశంకర్లు వ్రాసి ఉండరు అన్నవారు కూడా ఉన్నారు. కానీ ఆయన ఇందులో రాశారు అనడానికి అపవాదేమీ లేదు. ఎందుకంటే ఆ ఉపనిషత్తుల ద్వారా ఏది ప్రతిపాదింపబడుతోందో ఆత్మతత్వము, ఆ ఆత్మతత్వమే శ్రీ విద్య ద్వారా ప్రతిపాదింపబడుతోంది అని నిరూపించడానికే ఆదిశంకరులు ఈ భాష్యాదులు, ఈ ఉపాసనా పద్ధతులన్నీ కూడా అందజేశారు. ఈ విధమైన సమన్వయం ఇందులో ఉంది అని స్పష్టంగా చెప్పే నామాలే ఇప్పుడు మనం చెప్తున్న నిర్గుణ పరబ్రహ్మకి సంబంధించిన నామములు. ఈ విధంగా జ్ఞానము భక్తి సమన్వయింపబడే చోటు లలితా సహస్రనామ స్తోత్రం. ఇందులో భక్తి జ్ఞాన మార్గములన్నీ సమ్మేళనమవుతున్నాయి. జ్ఞానపరమైనటువంటి నామములన్నీ ఇందులో చెప్పబడుతున్నాయి. అవ్యక్తమైన ఆ పరతత్వం గురించి చెప్తున్నారు ఇక్కడ. ఏ నామము లేని తల్లి అనడం కూడా అమ్మవారికి ఒక నామమే. ఏ నామము లేకపోవడం కూడా నామమే అయ్యిందంటే అర్థం నామము ఒక వస్తువుని పోల్చుకోవడానికి చెప్పినది కాక ఆ వస్తువు యొక్క తత్వాన్ని ఆవిష్కరించడానికి చెప్పినది అని గుర్తిస్తే అమ్మవారు నామరహిత, ఆకారరహిత అయినటువంటి ఆ నిర్గుణ తత్వము అనే తత్వాన్ని స్ఫురింపజేసే నామములు ఇవన్నీ కూడా. ఒక్కొక్క నామాన్ని మనం చూసుకుంటే మొత్తంగా వేదాంత మతం ఇందులో ప్రతిష్ఠింపబడుతుంది. వేదాంత మతానికి ఏవైతే విరుద్ధములు ఉన్నావో ద్వైతాది మతములు, వాటన్నిటి ఖండన కూడా ఒక్కొక్క నామంలో ఉంది. ఆ నామాన్ని వ్యాఖ్యానించుకుంటూ వెళితే ద్వైతమత ఖండన మనకి లభిస్తుంది. అంతేకాక పాషండ మత ఖండన కూడా లభిస్తుంది. అది ఏ విధంగా అంటే అది పూర్తిగా సిద్ధాంత విషయమై ఆసక్తి జనించకపోవడానికి కారణమవచ్చని ఆ వివరాల జోలికి వెళ్లకుండా ఇందులో వేదాంత ప్రతిపాద్యమైనటువంటి ఆత్మతత్వ ఆవిష్కరణ ఉన్నదని తెలియజేస్తూ ఆ పరమాత్మ నిరాకార అనే నామం గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు. నిరాకార, ఏ ఆకారము లేనిది తల్లి అని. మరి ఇన్ని ఆకారాలు, ఇన్ని రూపాలు చెప్తూ ఏ ఆకారము లేనిది అంటారేంటండి అని పరస్పర విరుద్ధంలా కనబడతాయి ఇవి.
అందువలనే నిరాకార గనకనే బహు ఆకార అయింది జగదంబిక. ఎప్పుడైనా భగవంతుడి గురించి చెప్తూ నిర్గుణమే సగుణమయ్యింది అని ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన, ఉపాసకుల్ని అనుగ్రహించడానికి లీలగా ఆ నిరాకార స్వరూపం సాకారమయ్యింది అని తెలియజేస్తూ ఆ అమ్మవారే చెప్పారు, నాహం స్త్రీ నపుమాన్ క్లీబం సర్గ సంక్షయేం, నేను స్త్రీని కాను, పురుషుణ్ణి కాను, క్లీబుణ్ణి కాను, నిష్కళ స్వరూపిణిని అని. ఆ నిష్కళ స్వరూపం ఏదైతే ఉందో అవి ఈ నామాల ద్వారా ఆవిష్కరింపబడుతున్నాయి. అమ్మవారిని స్త్రీ రూపంలోనూ ధ్యానించవచ్చు, పుంరూపంలోనూ ధ్యానించవచ్చు. అథవా నిష్కళం ధ్యాయేత్ సచ్చిదానంద విగ్రహాం అని చెప్తోంది కదా దేవీ సంబంధమైన పురాణములు. అథవా నిష్కళాం ధ్యాయేత్, నిష్కళ స్వరూపిణి అయినటువంటి జగదంబికని ధ్యానించవచ్చని. ఆ నిష్కళ స్వరూపం ఏమిటో ఇందులో చెప్తున్నారు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అన్నారు పరమాత్మ. ఎవరెవరు నన్ను ఏ ఏ విధంగా ఆశ్రయిస్తున్నారో వారిని ఆయా విధంగా అనుగ్రహిస్తున్నాను అని. కనుక ఆయా విధంగా అనుగ్రహించడానికి ఆకారాలు ధరించినప్పటికీ నాకు ఏ విధమూ లేదు అని చెప్తున్నాడు. ఆ ఏ విధమూ లేదు అని చెప్పడమే నిరాకార అనేటువంటి తత్వం. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యధామ అని. అరసం, అరసము, అశబ్దము, అస్పర్శము, అరూపము, అవ్యయము అయినటువంటి ఆ పరతత్వము నిరాకార అన్నారు. దీని గురించే రామకృష్ణ పరమహంస చెప్తూ మా అమ్మ సాకార నిరాకార కూడా అన్నారు. అది ఏ విధంగానో అని చక్కగా సమన్వయించారు. నీరు అనే దానికి ఏ ఆకారము లేదు, కానీ ఒక మంచు బొమ్మ అనే దానికి ఒక ఆకారం ఉందిట. మంచు బొమ్మకి ఆకారం ఉంది, నీటికి ఆకారం లేదు. అయితే మంచు బొమ్మ ఏమిటి? మంచు బొమ్మలో నీరు తప్ప మరేముంది? నీరే మంచు బొమ్మ. అయినప్పటికీ మంచు బొమ్మకి ఆకారం ఉండి నీటికి ఆకారం లేకపోవడం ఏంటి? అలాంటిదే అమ్మవారి యొక్క నిరాకార సాకారములు కూడా. నీరు నిరాకారం వంటిదైతే మంచు బొమ్మ సాకారం వంటిది. అంటే మంచు బొమ్మ నుండా నీరున్నట్లే అమ్మవారి సాకారం నిండా నిరాకారతత్వమే ఉన్నది అని చెప్తున్నారు. మరి మంచు బొమ్మ ఎలా ఆవిర్భవించింది అంటే అత్యంత చల్లదనం వల్ల ఆ నీరు కాస్త మంచు బొమ్మ అయిందిట. అదేవిధంగా భక్తుడి యొక్క భక్తి భావన వల్ల, ప్రేమ వల్ల, సాత్విక గుణముల వల్ల, ఉపాసన వల్ల ఆ చల్లదనం, ఆ ఉపాసన, ఆ ప్రేమ అనేటువంటి చల్లదనం చేత ఆ నిరాకారమైన పరతత్వం ఆకారం ధరించుతుంది. అలా ఆకారం ధరించి అనుగ్రహిస్తుంది. అనుగ్రహించిన తర్వాత క్రమంగా ఇతడులో జ్ఞానం అనేటువంటి సూర్యోదయం జరిగినప్పుడు మళ్ళీ అది నిరాకారంగానే పరిణమిస్తుంది అని, పరిణామంలో చివరికి అంతిమ ఫలంగా ఆ నిర్గుణతత్వ స్ఫురణే కలుగుతుంది అని రామకృష్ణ పరమహంస చక్కగా వ్యాఖ్యానించి చూపించారు. ఆ విధంగా అమ్మ యొక్క నిరాకారతత్వాన్ని ప్రతిపాదిస్తూ ఆ తల్లి నిరాకుల అని తర్వాతి నామం. నిరాకుల, ఆకులత్వము అంటే కలవరపాటు అని అర్థం. నిరాకుల అంటే ఏ విధమైన కలవరపాటు లేనిది అని. కలవరపాటు అంటే దిగులుతో వచ్చే కలవరమే కాదు, ఆనందంతో కూడా కలవరపాటు వస్తుంది. ఏ విధమైనటువంటి భావం కాస్త కదిలినా ఒక కలవరం వస్తుంది. కలవరం అంటే కదలిక. ఎటువంటి కదలికలు లేనటువంటి స్థితిలో ఉండేటువంటి నిర్వికార స్థితి ఏదైతే ఉందో అదే నిరాకుల అని చెప్తున్నది. ఎటువంటి భావ వికారములు కానీ దేహ వికారములు కానీ లేని తల్లి గనక నిరాకుల. భావ వికారం ఎప్పుడు కలుగుతుంది? అజ్ఞానం ఉన్నప్పుడే కలుగుతుంది. పూర్ణతత్వం తెలియనప్పుడే వికారములనేవి కలుగుతూ ఉంటాయి. ఆనందం ఎప్పుడూ కూడా వికారం కాదు. ఆనందం అనేది ఒక అసలు స్థితి అని తెలుసుకోవాలి. ఏ ఆనందం? ఆ పరతత్వాన్ని అనుసంధానించుకున్నప్పుడు కలిగేటువంటి ఆ దివ్యానందం అనేటువంటిది నిశ్చలమైన స్థితి, నిర్వికారమైన స్థితి, ఎటువంటి వికారము లేనటువంటిది. ఒక కొలనులో తరంగాలు కదులుతున్నంతసేపు దాని అసలు స్వరూపం గోచరం కాదు. ఆ తరంగాలు కూడా సద్దుమణిగి అచలంగా ఉంటే అప్పుడు అది నిరాకుల అని తన అసలు స్వరూపాన్ని తెలియజేస్తుంది. అమ్మవారు ఎల్లవేళలా కూడా నిరాకుల అంటే చంచలత అనేటువంటిది ఏమాత్రం లేనటువంటిది. దాన్నే నిశ్చలతత్వం అంటారు. నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. నిశ్చలతత్వం స్థితిని కానీ అందుకుంటే అదే జీవన్ముక్తావస్థ. ఆ జీవన్ముక్తుడు అందుకునే నిశ్చలతత్వం ఏదో అదే అమ్మవారి యొక్క అసలు స్థితి. అందుకే నిరాకుల, ఎటువంటి కల్లోలము కలవరపాటు లేనటువంటి తల్లి అని. ఆ తర్వాతి నామం నిర్గుణ అని చెప్తున్నారు. నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ. ఇందులో నిర్గుణ అని
అమ్మవారు నిర్గుణురాలు అని. గుణము అనేటటువంటిది కూడా ఈ దేహేంద్రియ భ్రాంతి కలిగి ఉన్నంతకాలం ఉంటుంది. అమ్మవారికి ఈ భ్రాంతులేవి లేవు గనక ఎల్లవేళలా నిర్గుణ స్వరూపురాలే. సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ అని పరమాత్మతత్వాన్ని వ్యాఖ్యానిస్తూ ఉపనిషత్తు చెప్తుంది. సాక్షి మాత్రంగా చైతన్య స్వరూపంగా కేవలంగా ఉండేటువంటి నిర్గుణమే అసలైన దైవతత్వము అని. ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని చెప్తూ ఆ దైవం ఎటువంటిదంటే సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ అన్నారు. సాక్షి మాత్రంగా ఈ జగత్తునంతటినీ చూస్తుంది కానీ ఏ వికారము లేనిదని, అలాగే ఈ జగత్తు నిండా చైతన్యంగా ప్రసరించి ఉంటుంది కానీ తనకి ఏ వికారము లేదని. ఒక రాగి తీగలతో ఉన్నటువంటి ఒక కేంద్రంలో ప్రసరిస్తుంది విద్యుత్ అనేటువంటిది, కానీ ఆ తీగల వికారం ఏది విద్యుత్తుకు ఉండదు. అలాగే ఆ విద్యుత్ శక్తితో పనిచేసే అనేక ఉపకరణాలు ఉంటాయి. ఒక్కొక్క ఉపకరణం ఒక్కొక్కలా పనిచేస్తూ ఉంటుంది. ఈ ఉపకరణాలన్నింటిలో శక్తిగా వ్యాపించే ఒకే విద్యుత్ ఉంటుంది కానీ ఆ ఉపకరణములు చేసే వికారములేవి ఆ విద్యుత్తుకు ఉండదు. అందువల్ల ఆ విద్యుత్తు ఎలాగా ఈ ఉపకరణముల యొక్క వికారములు గుణములు పొందట్లేదో అలా జగత్తు నిండా చైతన్యాన్ని ప్రసరింపజేస్తున్నప్పటికీ జగత్తు యొక్క గుణములు వికారములు తనకి అంటకుండా కేవలమై ప్రకాశిస్తున్నది కనుక నిర్గుణశ్చ అని చెప్పారు. నిర్గుణ స్వరూపురాలై ప్రకాశిస్తున్నదని. ఒకసారి నారదుడు అమ్మవారిని చూసి జోస్యం చెప్తాట హిమవంతుడితో. అప్పుడు అంటాడు, ఈమె నిర్గుణురాలు అని. ఈమె నిర్గుణురాలు, నిర్లక్షణ, ఏ లక్షణము లేదయ్యా ఈమెకి అని. ఎవరైనా చక్కటి లక్షణాలు ఉన్నాయి అని చెప్తారని ఆశిస్తే ఈయన ఏ లక్షణము లేదనడం మొదలుపెట్టేట. ఈ విషయం కూడా ఒకప్పుడు మనం ప్రస్తావించుకున్నాం. అప్పుడు హిమవంతుడు ఏ లక్షణము లేనిదంటున్నావు కాస్త వివరించి చెప్పు అంటే అప్పుడు నిజమే, లక్షణములు గుణములు లేనటువంటిది ఈ తల్లి, ఈమె నిర్గుణురాలు అని నారదుడు చెప్తాడు. ఆ విధంగా నిర్గుణ స్వరూపిణి అయినటువంటి అవ్యక్త స్వరూపమైన ఆ జగదంబికకు నమస్కారం. అమ్మవారి యొక్క నిష్కళాతత్వాన్ని తెలియజేస్తున్న నామాలు చెప్పుకున్నాం. ఉపాసనలు సకలోపాసన, సకల నిష్కళోపాసన, నిష్కళోపాసన అని 3 విధములైన ఉపాసనలు ఉన్నాయని, అందులో సకలోపాసన సకల నిష్కళోపాసనకు సంబంధించిన నామములు చెప్పుకున్నాం. ఇది పూర్తిగా నిష్కళోపాసనకు సంబంధించిన విషయములు, ఆ అవ్యక్తమైనటువంటి తత్వాన్ని తెలియజేస్తున్నటువంటి నామములు. అందులో నిర్గుణ అనేటువంటిది, నిర్గుణమైనదే పరబ్రహ్మ అని, నిర్గుణ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని తెలియజేసేటువంటి నామముల్లో ఈ నిర్గుణ నామానికి అర్థాలు చెప్తూ, అమ్మవారు పసితనంలో ఉండగా అంటే పార్వతిగా అమ్మవారు లీలాకారం ధరించగా, మరి అక్కడ మళ్ళీ ఆకారం చెప్పాం కనుక నిరాకారం అనే దానికి సరిపోదు అనుకోవచ్చు. అందువల్ల లీలాకారం అంటారు దాన్ని. ఆ లీలాకారం ధరించి ఉండగా అక్కడికి నారదులు వచ్చి హిమవంతుడితో చెప్తూ ఆమె లక్షణరహిత అంటారు. ఇదేమిటి లక్షణరహిత అని చెప్పారంటే దానికి వ్యాఖ్యానిస్తూ, యదుక్తంచ మయాదేవి లక్షణైర్వర్జితేతి చ లక్షణం దైవకోట్యంక శరీరైకాశ్రయో గుణ ఇయం తు నిర్గుణాదేవి నైవ లక్షయతుం క్షమా అని చెప్పారు. ఇయం తు నిర్గుణాదేవి అనేది నారద వచనం అన్నమాట. అందుకు నిర్గుణ అనేది చెప్తున్నాం. ఇయం తు నిర్గుణాదేవి, ఈ దేవి నిర్గుణ కనుక లక్షణరహిత అన్నారు. అయితే లక్షణము గుణము అనే 2 శబ్దాలు ఉన్నాయి. నిజానికి ఈ 2 ఒక్కలాగే అనిపిస్తూ ఉంటాయి కానీ చిన్న భేదం ఉందిట. అదేమిటి అంటే లక్షణం అనేది దైవకోట్యంక, దేవతల లక్షణం అంట. లక్షణం అనేది దేవతలకు సంబంధించినది. శరీరైకాశ్రయో గుణ అన్నారు. శరీరాన్ని ఆశ్రయించుకున్నవి గుణములు అన్నారు. అంటే ఇదేమిటిది, దేవతలకు సంబంధించిన లక్షణం ఏమిటి, శరీరానికి సంబంధించిన గుణములు ఏమిటి అంటే అర్థం, శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. చేతికి ఒక లక్షణం, కాలికో లక్షణం, కంటికో లక్షణం. ఈ లక్షణం దేని వల్ల వస్తున్నది అంటే దేవత వల్ల వస్తుంది అని చెప్తోంది మన శాస్త్రం. చేతికి సంబంధించిన దేవత వల్ల చేతికి ఒక లక్షణం వస్తుంది. ఆ లక్షణమైతే దానికి వచ్చింది కానీ ఈ లక్షణం ద్వారా వచ్చే వికారం మాత్రం శరీరాన్ని ఆశ్రయించుకుని వస్తుంది అన్నారు. ఈ విధంగా లక్షణము గుణము అని చెప్పారు. ఆ వికారమే గుణము అని చెప్పబడుతుంది. శరీరైకాశ్రయో గుణ, శరీరాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది గుణము. ఈ శరీరము ఆ లక్షణము రెండూ లేని తల్లి గనక లక్షణ గుణ వర్జిత నైవ లక్షయతుం క్షమా అని చెప్పారు. అమ్మవారిని లక్షించడం అత్యంత కష్టసాధ్యం. లక్షణము అంటే గుర్తించేటటువంటి స్థితి. ఇది అని గుర్తించాలి అంటే దానికి ఒక లక్షణం ఉండాలి. లక్షణం ఉంటే కానీ గుర్తించలేం దేని నేను.
ఇది అగ్ని అని గుర్తించాలంటే దానికి వేడిమి అనే లక్షణం ఉండాలి. అలాగే ఇది మంచు అని గుర్తించాలంటే దానికి చలువ అనే లక్షణం ఉండాలి. అలాగా ఒక వస్తువు గుర్తించడానికి ఏది ఆధారమవుతుందో దాని లక్షణం అంటారు. అలాగా గుర్తించడానికి అమ్మవారికి ఏ గుర్తింపులు లేవు, గుర్తించే సాధనములు లేవు. అందువల్ల లక్షణాతీత అయినటువంటిది గనక అమ్మ అలక్ష్య అని కూడా వేదంలో చెప్పబడ్డ మాట అది. అలక్ష్య, నిర్గుణ ఇటువంటివన్నీ కూడా జగదంబికా తత్వాన్ని చెప్పే ఉపనిషత్తుల్లో వాడినటువంటి శబ్దములివి. అలక్ష్య, నిర్గుణ అయినటువంటి జగదంబిక శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది గుణములేవి లేనటువంటిది. ఈ గుణములను గ్రహించే లక్షణములు కూడా లేనటువంటిది. కనుక గుణమును గ్రహించేది లక్షణము, ఈ రెండూ లేనటువంటిది. గుణములకు నివాసమైనది కూడా లక్షణమే. అందువల్ల ఈ గుణ లక్షణము లేనటువంటి నిర్గుణ స్వరూపురాలు అని ప్రతిపాదిస్తూ తర్వాతి నామంలో నిష్కళ అన్నారు. కళ అంటే విభాగము అని అర్థం, అంటే డివిజన్ అనేటువంటిది. నిష్కళ ఈ సృష్టి అంతా కళలతో కూడుకున్నటువంటిది, విభాగాలతో కూడుకున్నది. అనేక విభాగాలుగా విస్తృతమై ఉంటుంది జగత్తంతా కూడా. అందులో ఉన్నటువంటి ప్రతి జీవుడు కూడా ఆ విభాగాలతోనే ఉంటాడు. అంశములు అన్న అవే, అంశములతోనే కూడి ఉంటాడు. మమైవాంశో జీవలోకాః అని గీతలో పరమాత్మ చెప్పారు. నా అంశములే జీవలోకములు అని. కనుక ఈ జగత్తులో వివిధ భాగములుగా వ్యాపించి ఉన్నారు జీవులందరూ కూడా. ఆ పరమాత్మ నుంచి ఆవిర్భవించినటువంటి అంశములు ఇవి. అందువల్ల ఇవి అన్నీ భాగములయ్యాయి, కానీ ఆయన మాత్రము భాగము కాడు, పరిపూర్ణుడు అయినటువంటి వాడు. ఆయన అన్నప్పుడు పుంవాచకంగా చెప్తున్నాం, ఆమె అంటే స్త్రీవాచకంగా చెప్తున్నాం, అంతేగాని చెప్పబడేది మాత్రం పరబ్రహ్మమే. అందువల్ల ఆ పరబ్రహ్మ నిష్కళ అనేటువంటి స్త్రీవాచక శబ్దం ద్వారా ప్రతిపాదింపబడుతోంది. ఇక్కడ ఏ జగదంబికనైతే మనం ఆరాధిస్తున్నామో లలిత అని, ఆ తల్లి అసలు తత్వం నిర్గుణతత్వమని, అది నిష్కళాతత్వమని ఇందులో ప్రస్తావిస్తూ ఇక్కడ కళ అంటే విభాగమనే కాక అవయవము అని కూడా అర్థం. అందులో ఈ శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి మనకి. ఈ అవయవాలు బట్టి శరీరం చెప్తున్నాం, కానీ అమ్మవారు అవయవరహిత కనుక నిష్కళ అని. నిరంజనం నిరవయవం, నిరంజనం నిరవయవం నిర్గుణం శాంతం బ్రహ్మ అని ఉపనిషత్తు చెప్తోంది. నిరవయవం ఎటువంటి అవయవములు లేనటువంటిది, ఎటువంటి విభాగము లేనటువంటిది. ఒక విభాగం ఉన్నది అంటే పరిపూర్ణత లేదు అక్కడ. ఒక పరిపూర్ణమైనది, ఇన్ని విభాగములకు మూలమైనటువంటిది ఏదో అది నిష్కళ అయినటువంటి తత్వం. అంటే ఇప్పుడు మనం చెప్తున్నది ఏ నిష్కళా స్వరూపం ఉన్నదో ఆ నిష్కళా స్వరూపానికి సంబంధించిన పేరు ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతోందన్నమాట. ధ్యానం చేసేటప్పుడు నిష్కళా ధ్యానం ఎలా ఉంటుందో వర్ణిస్తూ, ధ్యానం యా నిష్కళాచింత్య నిరాధార నిరాశ్రయ నతు ధ్యానం శరీరస్య ముఖహస్తాది కల్పన అన్నారు. నిష్కళా ధ్యానంలో అమ్మవారికి ముఖము, హస్తము మొదలైన అవయవాలేవి ఉండవట. అలాంటి అవయవరహితమైనటువంటి పూర్ణ సంవిత్ స్వరూపంగా ధ్యానించడం ఏదైతే ఉందో అది నిష్కళా ధ్యానం. ఆ నిష్కళా ధ్యానానికి సంబంధించి నిరాధార నిరాశ్రయ నామములు అని మంత్రశాస్త్రం చెప్తోంది. అలా మంత్రశాస్త్రంలో నిష్కళా ధ్యానం గురించి ఏం చెప్పారో అవన్నీ ఇక్కడ ప్రస్తావిస్తున్నారు, ఆ ఉపనిషత్తత్వ ప్రతిపాద్యమైనటువంటి విషయాన్ని. ఆ నిష్కళ అయినటువంటి స్థితే శాంత అని తర్వాతి నామం, శాంత అని. ఇక్కడ నిశ్శబ్దం రాలేదు, శాంత అని మాత్రం వచ్చింది. ఏదైతే ఇక్కడ నిహి అని చెప్తున్నదో మొదటి నుంచి కూడా అది ఆ పరబ్రహ్మ అసలు లక్షణము శాంత అనేటువంటిది. శాంతం అనేదే పరబ్రహ్మ యొక్క అసలు తత్వం. శాంతము అంటే శమన స్వభావము కలిగినటువంటిది. సర్వ వికారములు ఇవన్నీ లయం చెందిపోయినప్పటి స్థితి శాంతము అనేటువంటిది. అది కూడా నిరాకుల మొదలైనటువంటి వాటి ద్వారా వ్యాఖ్యానించబడినటువంటి తత్వమే. ఇక్కడ శాంత అన్నప్పుడు ఈ షా అనేటటువంటిది అమృతత్వాన్ని తెలియజేస్తుంది. అమృత బీజం అంటారు కూడా షా అనేటువంటి దాన్ని, షా అక్షరాన్ని. అమృతత్వాన్ని తెలియజేసేటువంటి ఆ తత్వమే అమ్మవారు గనక అమృత స్వరూపిణి గనక శాంత అని అన్నారు. నిష్కళం నిశ్చలం శాంతం అని త్రిపురోపనిషత్తులో అమ్మవారి యొక్క తత్వాన్ని చెప్తూ శాంత అనేటువంటి మాటను వాడారు. శమస్వభావము కలిగినటువంటిది. సర్వక్రియా నివృత్తి రూపం శాంతం అని. సర్వక్రియల నుంచి నివృత్తి పొందినటువంటి రూపమేదో అది శాంతము అని. ఇంకొకటి శా అంతము శాంతము అని చెప్పారు. అంటే శుభాంతము సుఖాంతము అని. ప్రతివారు ఏది చేసినా కూడా కోరుకునేదేమిటి, అది శుభంతో పూర్తవ్వాలి అని, శుభంగా పరిణమించాలి,
దాని ఫలం మాత్రం శుభం అవ్వాలి అనుకుంటాం. అలా చూస్తే ఫలం ఏమైంది? శుభమై ఉన్నది. ఆ ఫలమే అమ్మవారి యొక్క తత్వము. పరిణామంలో చిట్ట చివరిగా లభించేటువంటి ఫలం ఏదైతే ఉన్నదో ఆ ఫలము షా అంత, శుభంతో అంతమైనటువంటిది అని. ఆ విధంగా అంతమునందు లభించేటువంటి ఆ పరతత్వం కేవల శుభస్వరూపమైనటువంటిది గనక శాంత అని చెప్పారు. అటువంటి శాంత అయిన తల్లి నిష్కామ అని తర్వాతి నామం. నిష్కామ, ఎటువంటి కోరికలు లేనటువంటిదేని. కోరిక అనేది ఎప్పుడు పుడుతుంది? బుద్ధి అనేది ఒకటి ఉంటే కోరిక పుడుతుంది. ఆ బుద్ధి ఎప్పుడు పుట్టింది అనేటువంటిది. ఆత్మ అనేది ఒకటి ఉంటే బుద్ధి అనేది పుడుతుంది. ఆత్మ యొక్క కళే కదా బుద్ధి అనేటువంటిది. కనుక బుద్ధి నుండి కోరిక పుడుతుంది. ఈ బుద్ధే మనస్సు ఇలా పరిణమించి దాని నుంచి కోరికల్ని వాటిని తీర్చుకోవడానికి వేదన పడడం ఇత్యాదులన్నీ ఉంటాయి. ఈ బుద్ధి అనేది కూడా పుట్టక ముందు ఉన్నటువంటిది ఆ పరతత్వం. ఈ బుద్ధికి కూడా అధిష్టానమై ఉన్నటువంటిది ఆ పరతత్వం. అందువల్ల ఆ పరతత్వం నిష్కామ, ఎటువంటి కోరిక లేనటువంటిది. అంతేకాక ఆప్తకామ, పూర్ణకామ అని కూడా చెప్పబడుతున్నటువంటిది. కోరిక ఉన్నది అంటే లేకపోతే కదా కావాలనేటువంటిది విషయం వస్తుంది. అన్నీ తానై ఉన్నది ఏం కోరుకుంటుంది? పరిపూర్ణమైనటువంటి స్థితిలో కోరిక అనేటటువంటిది ఉండదు. అందువల్ల ఆప్తకామ, పూర్ణకామ అయినటువంటి తత్వం. కోరికున్నదంటే కొరత ఉంది నా అర్థం. కొరత కొదవ లేనటువంటి అఖండానందమయమైన తత్వం అమ్మ తత్వం. అందువల్ల నిష్కామ అని చెప్పారు. ఆ నిష్కామ అయినటువంటి తల్లే నిరుపప్లవ అని తర్వాతి నామం. ఉపప్లవము అంటే ఉత్పాతము, ప్రళయము ఇత్యాదులన్నీ కూడా ఉపప్లవం అనే శబ్దం ద్వారా తెలియజేయబడుతుంది. ఉత్పాతాలు అంటే నాశనం చేసేటువంటి స్థితులు. ఈ నాశన స్థితులు, నాశనము ఇత్యాదులన్నీ ఉపప్లవం ద్వారా శబ్దం ద్వారా తెలియజేయబడితే, నిరుపప్లవ అంటే అటువంటి నాశనములు, ఉత్పాతాలు, ఉపద్రవాలు లేనటువంటి తల్లి అని అర్థం అన్నమాట. అంటే వృద్ధి, క్షయము ఇటువంటి లక్షణాలేవి అమ్మవారి దగ్గర లేదు. అందువల్ల క్షయాది వికారములు లేనటువంటి తల్లి గనక నిరుపప్లవ అని చెప్పారు. అశరీరం వా వసంతం అని తత్వాన్ని వ్యాఖ్యానిస్తూ ఉపనిషత్తు చెప్పినటువంటి విషయం ఇదే. నిరుపప్లవ, నాశనరహిత అని. ఇక్కడ ఈ సృష్టి అంతా కూడా భిన్న తత్వములతో కూడుకున్నదని సాంఖ్యం మనకు చెప్తోంది. అందులో ఈ వ్యక్తము మొదలుకున్న మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ అని, తర్వాత పంచేంద్రియములు, ఆ పంచేంద్రియములు మళ్ళీ జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము ఇత్యాదులని చెప్పి వాటికి మళ్ళీ శబ్దస్పర్శాది లక్షణములు, ఆ తర్వాత జీవుడు ఇత్యాదులన్నీ తెలియజేశారు. ఇది సాంఖ్యంలో చెప్పబడేటువంటి తత్వములు. ఈ తత్వములన్నీ కూడా నాశనమైపోయే తత్వములే. ఇవన్నీ ఉండే తత్వములు కావు. ఇవన్నీ నాశనమైపోతాయి. కానీ నాశనమవని తత్వం ఉన్నదొకటి. అందువల్ల కేవల సాంఖ్యాన్ని ఇందులో ఖండించడం జరుగుతోంది ఈ నామంలో. నిరుపప్లవ అనేటువంటిది అంటే ఈ కేవల సంఖ్యాత్మకంగా ఉంటుంది జగత్తు. అంటే ఈ నశించిపోయేది ఈ జగత్తు, వీటికి అతీతమైనటువంటిదే అవ్యక్తమైనటువంటి ఆ పరతత్వమని, అది నిరుపప్లవ, ఏ నాశనము లేకుండా ఉండేటటువంటిది, వృద్ధిక్షయములు లేనటువంటిది అని చెప్పారు. ఇంకొకటి ఉపప్లవ అని చెప్పబడుతోంది. ఉపప్లవము అంటే చేరువలో ఉన్నటువంటి ఒక పడవ అని అర్థం. అమ్మవారు చేరువలో ఉన్నటువంటి ఒక పడవ వంటిదిట. అత్యంత చేరువలో ఉండేటువంటి ఒక పడవ వంటిది అని చెప్పడానికి నిరుపప్లవ అని వాడతారు. అత్యంత చేరువలో ఉన్నదిట పడవ అంటే అర్థం ఏమిటి? ఈ సంసారం అనే సముద్రాన్ని దాటాలి అంటే నావ ఒకటి దగ్గరగానే ఉందిట. ఆ దగ్గరున్న నావను మనం పట్టుకోవాలి. అలాగా మనకు అత్యంత చేరువలో ఒక నావ వలె ఉన్నది అమ్మవారు. అత్యంత చేరువలో ఉంది కనుకే గమనించట్లేదేమో మనం. ఎందుకంటే మనకు అత్యంత చేరువుగా ఉన్న ముఖం మనకు కనబడదు. అదేవిధంగా మనకు అత్యంత చేరువుగా ఉండేటువంటిదే దైవం. దేహం కన్నా దగ్గరవాడు దైవం అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఆ విధంగా ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లే చేరువలో ఉన్న నావ వంటిది అని. అందువల్ల ఆత్మతత్వాన్ని అందుకుంటే అన్నీ అందుకున్నట్టే మనం. అప్పుడు ఈ అజ్ఞానజనితమైనటువంటి సంసార సముద్రాన్ని దాటగలము. అలా తరింపజేసే తల్లి గనక నిరుపప్లవ అని చెప్పారు. ఆ నిరుపప్లవ అయిన తల్లి నిత్యముక్త అని వర్ణించారు. నిత్యముక్త అంటే ఎల్లవేళలా ముక్తురాలు అని. ఈ ప్రపంచంలో ఉన్నదంతా బంధనంతో కూడుకున్నదే. బంధనంతో కూడుకున్నదే ప్రపంచంలో ఉంటుంది. బంధం లేకపోతే ప్రపంచం లేదు, విషయం లేదు.
నిత్యముక్త అంటే ఎల్లవేళలా ముక్తురాలై ఉన్నటువంటిది, ఏ బంధనము లేని తల్లి అని చెప్పడమే ఇక్కడ. ఇలా ఉన్న తల్లి ఈ జగత్తులో వ్యాపించి ఉన్నది అన్నామే, అది ఎలాగో అంటే ఒక నదిలో నావవలే అని. నదిలో నావ ఉన్నది, అది ఎందుకు నదిలో కొట్టుకుపోతున్న వాళ్ళందరినీ తరింపజేయడానికి ఉంటుంది తప్ప తాను కొట్టుకుపోదు. ఆ విధంగా మనల్ని తరింపజేసేటువంటి ఆ తత్వము నిత్యముక్త అయినటువంటిది, ఎల్లవేళలా ముక్త స్వభావురాలైనటువంటిది, మోక్షస్వరూపిణి అయినటువంటిది, తనను ఆశ్రయించిన భక్తుల్ని నిత్యముక్తులుగా చేసేటువంటి తల్లి. ఆ తల్లి నిర్వికార, వికారరహిత అన్నారు. ఎటువంటి వికారములు లేనటువంటి జగదంబిక. అటువంటి నిర్వికార అయినటువంటి నిష్కళాస్వరూపిణి అయిన జగదంబికకు నమస్కారము. కేవల జ్ఞాన సంబంధమైనటువంటి నామముల్లో నిష్కళతత్వమైనటువంటి అమ్మవారి యొక్క అసలు స్వరూపాన్ని చెప్తున్న నామాలు వివరిస్తూ అమ్మ నామాలలో నిరుపప్లవ, నిత్యముక్త వరకు వచ్చాం. ఆ తల్లి నిర్వికార అని తర్వాత నామం, ఏ వికారము లేనటువంటిది అని. వికారము అంటే మార్పు అని అర్థం. ప్రకృతి వికృతి అంటారు. ప్రకృతి అంటే మార్పులకు మూలమైనటువంటిది, అదొకటి ఉంటే తర్వాత వికృతి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. వికృతి అంటే మార్పులు. ప్రకృతి ప్రకృతిగా ఉండిపోలేదు, అనేక వికృతులతో ఉండడమే దాని ప్రకృతి అయిపోయింది. అందువల్ల ఈ ప్రపంచం అంతా వికృతితో కూడుకున్నటువంటిదే, మార్పుతో కూడుకున్నటువంటిదే. అంటే పరిణామ సిద్ధాంతం అని మనం అంటాం, అది ప్రకృతిలో సహజంగా ఉంది అని వేదమతం చెప్తున్నది. అందువల్ల వికృతి అంటేనే పరిణామములతో కూడుకున్నటువంటిది. ఈ పరిణామం ప్రధానంగా 6 రకములుగా ఉంటుంది. అందుకే షడ్భావ వికారములు అంటారు, లేదా షడ్వికారములు అంటారు. 6 రకాలైన వికారములు సృష్టిలో దృశ్యమైన జగత్తుకు ఎల్లవేళలా ఉంటుంది. దృశ్యమైన ప్రతి పదార్థానికి ఈ 6 వికారాలు తప్పదు. దృశ్యం, దృక్కు అని 2 ఉన్నాయి. దృశ్యం ప్రపంచం, దృక్కు పరమాత్మ. ఆ దృక్ అనేటువంటి దాని వైపు నుంచి చూస్తే అది నిర్వికారం. దృశ్యం వికారంతో కూడుకున్నటువంటిది. ఈ వికారములు 6 అన్నారు. ఆ 6 ఏమిటంటే జాయతే, అస్తి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతి అని అన్నారు. జాయతే మొదట ఏమిటంటే పుట్టుట అనేది ఒక వికారంట. పుట్టుట అంటే అంతకుముందు లేదు అని కదా. అంతకుముందు లేనిది పుట్టింది అంటే ఇది కూడా ఎప్పటికో మళ్ళీ లేని స్థితికి వెళ్ళిపోతుంది. పుట్టింది అంటే లేని స్థితికి వెళుతుంది కనుక పుట్టుక నుంచి లేని స్థితికి వెళ్ళే వరకు ఉండే వికారములు చెప్తున్నారు. పుట్టుట మొదటి వికారం. రెండవ వికారం అస్థి, పుట్టి ఉండడం అనేటువంటిది. తర్వాత వర్ధతే, పెరగడం. పెరిగి విపరిణమతే, మార్పు చెందడం. ఒక విత్తనం, దాని నుంచి ఒక అంకురం వచ్చింది. అంకురం క్రమంగా ఏమైంది? వర్ధతే, పెరిగింది. పెరుగుతూ మార్పులు చెందుతోంది. దాని నుంచి కొమ్మలు, పువ్వులు, పళ్ళు ఇత్యాదులన్నీ వస్తున్నాయి. తర్వాత అపక్షీయతే, క్రమంగా రాలిపోవడం, నశించిపోవడం జరుగుతుంది. అంటే తరుగుదల అని. అపక్షీయతే అంటే తరుగుదల. ఈ తరుగుదల తర్వాతి స్థితి నశ్యతి, నశించుట. ఒక జన్మను తీసుకున్నా అంతే కదా. మొదట పుట్టుట, తర్వాత ఉనికి, క్రమంగా పెరగడం, ఆ పెరగడంలో అనేకమైన మార్పులు, ఆ మార్పులతో వృద్ధి పొందినట్లుగా కనబడతాడు. తర్వాత ఏమవుతుందంటే అపక్షీయతే, క్రమంగా క్షీణించడం మొదలు పెడతాడు. చివరికి నశ్యతే, నశించిపోతాడు. ఈ 6 వికారములు సృష్టిలో ఉంటాయి. కానీ ఈ సృష్టికి కారణమైనటువంటి ఆ పరతత్వం మాత్రం ఈ వికారములేవీ లేనటువంటిది. అంటే మనం ఉపాసించేటువంటి అమ్మ ఎంత స్వచ్ఛమైన శుద్ధమైన తత్వమో చూడండి. ఆ స్వచ్ఛత, శుద్ధత అనే దాన్ని ప్రతిపాదిస్తూ చెప్తున్న 24 అయినటువంటి నామములు కూడా. ఈ 24 నామముల ద్వారా ప్రతిపాదింపబడుతున్నటువంటి ఆ శుద్ధ పరతత్వమే అమ్మ యొక్క రూపము. కనుక మన ఎదురుగా అమ్మ రూపం ధ్యానించాము అంటే ఈ రూపము సృష్టిలో చూస్తున్నటువంటి రూపము కాదురా నాయనా, ఇది సృష్టి అంతటికీ హేతువైనటువంటి శాశ్వత మహజ్యోతి అనేటువంటిది ఇందులో ప్రతిపాదింపబడుతున్నది. ఆ మహజ్యోతినే వరేణ్యం భర్గం అన్నారు. అత్యంత శ్రేష్టమైన మహత్తేజము అని. ఆ మహత్తేజానికి రూపమే లేదు. అదే కదా గాయత్రి మంత్రానికి అర్థం. గాయత్రి మంత్రంలో చెప్పినటువంటిది మహత్తేజమే, రూపరహితమై సృష్టికి హేతువై నిర్మలమైనటువంటి ఆత్మే ఆ మహత్తేజము. ఆ ఆత్మతత్వమే గాయత్రిలో ఆవిష్కరింపబడింది. కానీ అక్కడ ఏమీ సాకారమైన విషయమే లేదు. కేవలం నిష్కళతత్వం ప్రతిపాదింపబడే మంత్రం గాయత్రి గనక ఆ తత్వాన్ని చెప్పే 24 నామములు కూడా గాయత్రి మంత్ర రహస్యాలు ఇందులో దాచుకున్నాయి అని చెప్తున్నారు. అర్థపరంగా మనం ఎంత ఆత్మతత్వాన్ని చెప్తున్నాం. శబ్దపరంగా ఇందులో వాడినటువంటి శక్తులలో, నాదశక్తులలో
గాయత్రి మంత్ర అక్షర రహస్యాలు కలిసి ఉన్నాయన్నమాట. అది ఇందులో విశేషం. అవి వ్యాఖ్యానిస్తే అందే విషయాలు కాదు, కేవలం దీన్ని అనుసంధానం చేసి ఆ తత్వాన్ని అనుభవించవలసినవే. ఈ విధంగా అమ్మ నిర్వికార అని చెప్పి నిష్ప్రపంచ అని తర్వాతి నామం. నిష్ప్రపంచ, అమ్మ ప్రపంచము కాదు, ప్రపంచానికి సంబంధించినది కాదు అన్నారు. మరి ప్రపంచం నిండా ఉన్నది అమ్మే అయితే మరి ప్రపంచానికి సంబంధించినది కాదు అంటున్నారేమిటి అనేదానికి ఇదివరకు మనం చెప్పుకున్నట్లుగా విద్యుత్తు గురించి చెప్పిన ఉదాహరణే దీనికి. విద్యుత్ అంతటా ఉంటుంది, కానీ ఆ వస్తువు మాత్రం విద్యుత్ కాదు, దాని యందు వ్యాపించి ఉంటుంది. అలాగే అమ్మ లేనిది ప్రపంచం లేదు, కానీ ప్రపంచమే అమ్మ కాదు అని తెలుసుకోవాలి. నిష్ప్రపంచ కనుక ప్రపంచంలో పరమేశ్వరి ఉంది అని తెలుసుకోవాలి, కానీ పరమేశ్వరిలో ప్రపంచం ఉంది అనకూడదు. ప్రపంచానికి అతీతంగానే అమ్మ ప్రకాశిస్తున్నది. ఒక కొయ్యతో ఒక బండి బొమ్మ చేస్తే ఆ బండిలో కొయ్య ఉన్నది అంటాం, కానీ కొయ్యలో బండి ఉంది అనం. కనుక మూల వస్తువైనటువంటి ఆ తత్వం అసలు నిత్య శుద్ధమైనటువంటిది గనక నిష్ప్రపంచ అన్నారు. ప్రపంచము అంటే అర్థం పంచభూతాత్మకమైనటువంటిది. ఈ పంచభూతాత్మికంగా ప్రకృష్టంగా విస్తరించినటువంటిది గనక ప్రపంచము అంటున్నాం. ఆ విస్తారము కానీ ఈ పంచభూత లక్షణములు కానీ అమ్మవారికి లేవు. అందువల్లనే ఆత్మని నీరు తడపలేదు, అగ్ని కాల్చలేదు, వాయువు ఎగరగొట్టలేదు, ఎండగొట్టలేదు అని చెప్పారంటే అర్థం ఇవన్నీ పంచభూత లక్షణాలు. ఈ పంచభూత లక్షణాలు ఏవి అంటనిది ఆత్మ అని కృష్ణ పరమాత్మ ప్రతిపాదించారు కదా. ఆ ఆత్మే అమ్మ యొక్క స్వరూపం. ఆత్మ ఎక్కడో లేదు, హృదయంలో అత్యంత సన్నిహితంగా ఉంది అని చెప్పారు. ఆ కారణం చేత నిష్ప్రపంచ నిరాశ్రయ అని తర్వాతి నామం. నిరాశ్రయ, ఏ ఆశ్రయము లేనటువంటి తల్లి అని. అమ్మవారికి ఏ ఆశ్రయము లేదు, నిరాధార వంటిదే నిరాశ్రయం కూడా. ఏదో ఒకదాన్ని ఆశ్రయించి తనని వ్యక్తీకరించుకోవలసిన అవసరం అమ్మవారికి లేదు. సృష్టిలో ప్రతిదీ కూడా తన యొక్క లక్షణాన్ని చెప్పడానికి దేన్నో ఒకదాన్ని ఆశ్రయించుకుంటుంది. అగ్ని ప్రకటింపబడాలి అంటే ఒక ఇంధనాన్ని ఆశ్రయించుకుంటుంది. అలా ప్రతిదీ ఒకదాన్ని ఆశ్రయించుకొని వస్తుంది, కానీ అమ్మవారు మాత్రం నిరాశ్రయ అని చెప్పారు. ఇక్కడ ఒక విధంగా చార్వాక మతానికి ఖండన జరుగుతోంది. ఇందులో చార్వాకులు అంటే నాస్తికులు. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ఆత్మ అనేటువంటిది శరీరాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది, శరీరం పోతే ఆత్మ పోతుంది అంటారు. కానీ కాదయ్యా, ఆత్మ దేనిని ఆశ్రయించుకుని ఉండదు అని చెప్తోంది ఈ నిరాశ్రయ అనేటువంటి నామం. శరీరం పోయినా, ఆశ్రయం పోయినా ఆ ఆశ్రయానికి ఆధారమైనటువంటి ఆ తత్వం మాత్రం పోదు. అందువల్ల నిరాశ్రయ అని చెప్పబడుతున్న జగదంబిక. విశ్వం ప్రతిష్ఠిత యస్యాం తస్యాహ కుత్ర ప్రతిష్ఠిత. విశ్వమంతా దేని యందు ప్రతిష్ఠింపబడిందో అది దేని యందు ప్రతిష్ఠింపబడుతుంది అని ప్రశ్నిస్తోంది ఉపనిషత్తు. అంటే దానికి ఏది ప్రతిష్ఠ ఆధార వస్తువు లేదు కనుక నిరాశ్రయ అని చెప్పారు అమ్మని. అటువంటి నిరాశ్రయ అయిన తత్వం నిత్యశుద్ధ అని. నిత్యశుద్ధ అమ్మని ధ్యానించగానే ఎంత నిర్మలురాలో, ఎంత శుద్ధురాలో స్ఫురణకి రావాలి. ఈ నామాలన్నీ అది తెలియజేస్తున్నాయి. అటువంటి నిర్మలురాలు, నిత్యశుద్ధురాలు జగదంబిక. ఆ శుద్ధం నిత్యత్వమైనటువంటిది. ఇప్పుడు మన దేహంలో ప్రాణశక్తిగా ప్రసరిస్తున్నది జగదంబిక. ఈ దేహంలో ఉన్న వికారాలేవి ఆ ప్రాణశక్తికి అంటట్లేదు. అదేవిధంగా అమ్మ మలినరహిత అని, నిత్యశుద్ధ అని చెప్పారు. అస్పర్శ్చ మహాన్ శుచి అని వేదం వర్ణించింది. అస్పర్శ్చ మహాన్ శుచి, ఏ స్పర్శ లేనటువంటి ఆ మహాలక్షణము కలిగినటువంటి ఆ జగదంబిక శుచి, శుచి అయినటువంటిది. అదే నిత్యశుద్ధ అని చెప్పారు. సూర్యుడు, వాయువు ఇవన్నీ ఉన్నాయే, వాటిని చూస్తే నిత్యశుద్ధత్వం అర్థమవుతుంది. సూర్యుడి కిరణాలు ఈ జగత్తంతా వ్యాపించుతాయి, అన్నిటినీ స్పర్శిస్తాయి. అయితే నిజానికి స్పర్శిస్తున్నాయా? ఆ స్పర్శించే వస్తువుల్లో శుద్ధత్వము, అశుద్ధత్వము రెండూ ఉంటాయి. ఈ అశుచి కానీ ఈ శుచి కానీ ఆ సూర్యకిరణాలకు అంటుకుంటున్నాయా? లేదు కదా. మరి సూర్యకిరణాలు అన్నిటి మీద ప్రసరిస్తున్నాయే, మరి అంటుకోకుండా ఎలా ఉంటున్నాయి అని ప్రశ్న వస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆ కిరణాలకు ఏమీ అంటట్లేదు అని. అలాగే ఒక వాయువు కుసుమించిన కుసుమాల మించి ఆ ప్రక్కనే ఉన్నటువంటి మరికొన్ని వస్తువుల వాసనలు మించి వెళ్ళిపోతుంది, మోసుకుని వెళుతుంది, కానీ ఇవేవి దానికి అంటట్లేదు. ఇలాగా ఆ పంచభూతాల్లోనే మనకు కనబడుతుంది. ఆ సూర్యకిరణాల్లో కూడా అంటని లక్షణం కనబడుతుంది. ఈ సూర్యులకు కూడా సూర్యమైనటువంటి ఆ మహత్తేజం మరి ఎంత శుచో ఊహించవచ్చు.
అలా ఈ సర్వ జగత్తులో చైతన్యాన్ని ప్రసరింపజేస్తున్నప్పటికీ తాను అత్యంత నిర్మలంగా శుద్ధంగా ఉండేటువంటి తత్వము. అందువల్ల నిత్యశుద్ధ అన్నారు. ఈ నిత్యశుద్ధ తత్వం కూడా ఆత్మ యొక్క తత్వమే. అందుకే అత్యంత మలినో దేహో దేహీ చాత్యంత నిర్మలః అని చెప్పారు. అత్యంత మలినమైనది ఈ దేహము. మరి దేహి అత్యంత నిర్మలః అన్నారు. దేహి అంటే ఈ దేహము దాల్చినవాడు, ఆ లోపల హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి ఆ ఆత్మతత్వం ఏదైతే ఉందో అది అత్యంత నిర్మలము. ఆ ఆత్మతత్వం ఉన్నంతకాలమే ఈ దేహాన్ని నిర్మలంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే లోపలిది నిర్మలం గనక. అలాగే ఈ దేహం ద్వారా ఆనందం ఏదో దొరుకుతుందని ప్రయత్నం, ఎందుకంటే లోపల ఉన్నది ఆనందం గనక. అయితే అసలు ఆనందం, అసలు నిర్మలత్వం లోపల ఉంది అని మొదలుపెట్టి మన దృష్టిని అంతర్ముఖీనం చేస్తే ఈ నామాలకు అర్థమవుతుంది. అంతర్ముఖ దృష్టి లేనంత వరకు కూడా ఈ నామాలకు అర్థం కాదు. అంతర్ముఖ దృష్టి కొంతైనా ఉండాలి, కనీసం ప్రయత్నమైనా ఉండాలి. అవగాహన చేసుకోవడానికి కావాల్సిన వివేకం లేకపోయినా ఆ వివేకం తెచ్చుకోవడానికి కావాల్సిన ప్రయత్నమైనా ఉండాలి. మన ఉపాసన అంతా కూడా ఆ ప్రయత్నంతోనే వెళ్ళాలి. ఎప్పుడైనా ఏ పూజ చేసినా ఏదైనా అది కావాలి అనేటువంటి దృష్టితో, ఇది అర్థమవ్వాలి అనే దృష్టితో ఉపాసన చేయాలి. అందువల్ల జ్ఞానార్థి అయి ఉపాసించాలి. ఇంకొకటి ఏమిటి కాదు, ఈ అంతర్ముఖీన ప్రయాణంగా వెళ్ళాలి ఉపాసన అనేటువంటిది. బాహ్య పూజ కూడా అంతర్ముఖీనం కావాలి. అందుకే భావనాగమ్య అని చెప్పారు. ఆ భావన బలపడితే అందే తత్వం ఇది గనక ఆ తర్వాతి నామాలు ఇవన్నీ చెప్పడంలో అంతరార్థం ఇది. భావన బలపడి అమ్మ అనుగ్రహం జ్ఞానస్వరూపంగా మనకు అందితే ఆ తత్వం ఇలా అర్థమవుతోందనమాట. నిత్యశుద్ధ నిత్యబుద్ధ. నిత్యబుద్ధ అంటే నిత్యము జ్ఞానస్వరూపురాలై ఉండేటువంటిది. జ్ఞానం బాగా ఉంటే సందేహం అనేటువంటిది ఉండదు. అజ్ఞానం వల్లనే సందేహం ఉంటుంది. సందేహం ఉంటే భయము, క్రోధము, కోరిక ఇత్యాదులన్నీ వస్తుంటాయి. అమ్మ నిత్యబుద్ధ, నిత్యశుద్ధ కాక నిత్యబుద్ధ కూడా. అందువల్ల శుద్ధ స్వరూపురాలు, బుద్ధ స్వరూపురాలు. బుద్ధ అంటే మేల్కొని ఉండే లక్షణం కూడా చెప్తారు. నిత్యబుద్ధ అంటే ఎల్లవేళలా జాగరూకురాలై ఉన్నటువంటిది అని. ఎప్పుడూ జాగరూకురాలై ఉంటుంది. అంటే నిద్రాదులు లేనటువంటిది. నిద్ర అంటే స్పృహ లేకపోవడమే. సర్వ జగత్తుని నిత్య జాగరణతో గమనిస్తున్నటువంటి జగదంబి గనక అమ్మవారిని నిత్యశుద్ధ అన్నారు, నిత్యబుద్ధ అన్నారు. ఆ నిత్యబుద్ధ అయినటువంటి తల్లి ప్రజ్ఞాన ఘన అని వ్యాఖ్యానించింది ఉపనిషత్తు. ప్రజ్ఞాన ఘనస్వరూపిణి, ప్రకృష్టమైన జ్ఞానము యొక్క సాంద్రత. ఘన అంటే సాలిడ్ అనమాట. ప్రజ్ఞానమైన ఏదైతే చెప్పబడుతుందో తత్వము, ప్రకృష్టమైన జ్ఞానం అది ఘనీభవించింది అంటే సాలిడ్గా ఉంది అక్కడ. అలాంటి ప్రకృష్టమైన జ్ఞానస్వరూపిణి కనుకే నిత్యబుద్ధ అన్నారు. ఆ తల్లి నిరవధ్య అని తర్వాతి నామం. అవధ్యము అంటే దోషము, లోపము, పాపము ఇత్యాదులన్నీ కూడా. నిరవధ్య అంటే ఏ దోషము లేనటువంటిది, నిర్దోష అని చెప్పబడుతున్నటువంటిది. అలాంటి ఆ నిరవధ్య అయిన జగదంబిక ఇంకొక అర్థం ఏమిటంటే, అవధ్య అంటే నరకం అని కూడా అర్థం ఉన్నది. నిరవధ్య అంటే ఆశ్రయించిన భక్తులకి ఎటువంటి నరక బాధలు లేకుండా చేస్తుంది కనుక అమ్మవారిని నిరవధ్య అన్నారు. నరకం అంటే వేదన, యాతన అనేటువంటిది. ఈ వేదన, యాతన అనేది ఏ స్థితిలోనూ లేకుండా చేస్తుంది భక్తులకి. అందువల్ల నిరవధ్య అని చెప్తోంది పురాణం. తస్మాదహర్నిశం దేవీం సంస్మరేత్ పురుషో యది నయాత్యవజ్జన్నరకం సంక్షీణాశేషపాతక. అహర్నిశలు ఎవరు ఆ జగదంబికని సంస్మరిస్తారో వారికి నరక బాధ ఉండదు, పాతకములన్నీ నశిస్తాయి. అందువల్ల అమ్మవారిని నిరవధ్య అన్నారు. అమ్మవారికి ఏ వేదన ఎప్పుడూ ఉండదు. అంతేకాదు అటువంటి తల్లిని ఆశ్రయించిన వారికి కూడా ఏ వేదన లేకుండా చేస్తుంది కనుక నిరవధ్య అయినటువంటి ఆ జగదంబికే నిరంతర అయిన తల్లిగా చెప్పబడుతున్నది. అదే తర్వాతి నామం నిరంతర. ఇది కూడా ఆత్మతత్వాన్ని చెప్తున్న నామమే. నిరవధ్య నిరంతర. ఈ నిరంతర అనే నామం గురించి చెప్పుకుంటున్నాం. అంతరము లేనిది నిరంతర. అంతరము అంటే అర్థం ఏమిటి? అంతరం అనే శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అంతరమవకాశావధి పరిధానాంతర్దిభేదతాదర్చ్యే భద్రాత్మీయ వినా బహిరవసర మధ్యేతరాత్మని చేత్ అని వివిధ అర్థములు చెప్పారు. ఇందులో ప్రధానంగా తీసుకోవలసిన అర్థములు ఏమిటంటే అవకాశము, ఛిద్రము, అవధి, భేదము, హద్దు ఇత్యాదులు అన్నమాట అంతర శబ్దానికి అర్థం.
ఇవేవీ లేనిది నిరంతర అని. అవకాశము అంటే హద్దు అనే అర్థం. ఇంత ఉన్నది, ఇంత ఉండాలి అంటే అవకాశం. అది ఆ హద్దులోనే ఏదైనా ఉంటుంది కనుక అవకాశం ఇవ్వడం అంటే హద్దు ఇవ్వడం అన్నమాట. ఇక్కడ అటువంటి హద్దేమీ లేనిది కనుక నిరంతర అని. ఇక రెండవది ఛిద్రము. ఛిద్రానికి కూడా అంతరం అంటారు, అంటే కన్నము అన్నమాట. ఎటువంటి ఛిద్రము లేనటువంటిది అంటే ఎటువంటి లోపము లేనటువంటిది. అన్నీ బాగా ఉన్నాయి కానీ ఈ లోపం ఉందండి అనడానికి లేదు. పరిపూర్ణమైన తత్వం అది. ఆ పరిపూర్ణతని చెప్పడానికి 24 నామాలు చెప్తున్నారు. ఒక్కొక్క నామాన్ని భావన చేయండి. భావన చేస్తే చాలా ఆత్మతత్వం అందుతుంది. ఆ భావనలోకి వెళితే ఎంత పరిపూర్ణమైనది, దేనికి అంటకుండా ఎంత నిష్కలంగా ప్రకాశిస్తుందో చూడండి. అందువల్లనే ఈ నామాలు అర్థం కావడం కష్టమని చెప్పిన నోటితోనే ఈ నామాలు అర్థం అవ్వడం సులభం అని కూడా చెప్తున్నాను. చేయవలసింది ఏమిటంటే భావించడం. ఒక్కసారి మనం ధ్యానిస్తున్న అమ్మ పరిపూర్ణురాలు, శుద్ధురాలు, అనుగ్రహ సంపన్నురాలు అని భౌతిక విషయాల నుంచి దృష్టి మరల్చి అహంకారము, క్రోధము, రాగము ఇత్యాది దుర్బుద్ధులు ఏవైతే ఉన్నాయో వాటిని క్షణమైనా విడిచిపెడితే అప్పుడు అర్థమవుతాయి ఈ నామాలన్నీ కూడా. అలాగా అర్థం చేసుకుంటే నిరంతరా అన్నారు అమ్మవారిని. ఎటువంటి లోపము లేనటువంటిది, అవధి లేనటువంటిది, భేదము లేనటువంటిది. ఏ భేదము అమ్మవారి దగ్గర లేదు. అంతేగాక నిరంతర అంటే ఎడతెరిపి లేకుండా ఉన్నది అని కూడా అర్థంలో మనం వాడుతుంటాం, నిరంతరంగా జరుగుతోంది అని. ఆ విధంగా అమ్మ నిరంతర. ఈ సృష్టిలో ప్రతిదీ అంతరంతోనే వెళ్ళిపోతోంది, కానీ అమ్మ మాత్రం నిరంతరంగా ఎల్లవేళలా ప్రసరిస్తున్నటువంటి మహాచైతన్య స్వరూపిణి. అందువల్ల నిరంతరాయన జగదంబిక నిష్కారణ. ఎందుకు ఈ జగత్తును చేస్తున్నది, ఈ జగత్తును నడుపుతోంది, దేనివల్ల అమ్మ ఆవిర్భవిస్తుంది అంటే ఆ కారణములేవి లేవు అని. ఇదేంటండి కారణం లేకుండా కార్యం ఎలా జరుగుతుంది అంటాం మనం. ఎందుకంటే మనకు కారణం ఉంది గనక. మనకే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాల్లో చిక్కుకుపోయి సృష్టిలో ఏదైనా సరే ఆ లక్షణాలతో ఉండాలి అనుకుంటాం గనక ఆ లక్షణాలు లేని దాన్ని మనం ఊహించలేం. ఆది ఉన్నవాడు ఏ వస్తువును చూసినా దీనికి ఆది ఏమిటి అంటాడు. ఎందుకంటే వాడికి ఆది ఉంది, ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. వాడికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది కనుక సృష్టిలో ఏది చూసినా చరిత్ర పరిశోధన, దీని డేట్ ఏమిటి, దీని బర్త్ ఏమిటి అంటాడు వాడు. ఎందుకు దీనిలో ఉన్నాడు గనక. నూతిలో ఉన్న కప్పకు నుయ్యే మహాసముద్రం. దానికి సముద్రం గురించి వర్ణించినా నూతి పరిభాషలోనే ఆలోచిస్తుంది. అది ఈ నూతి కన్నా పెద్దగా ఉందా, నూతి కన్నా ఎంత పెద్దదై ఉంటుంది అని ఆ నూతి కన్నా అని నూతిని ఆధారం చేసుకుని ఉంటుంది. అలాగా వీడికి ఆద్యంతాల గల వీడు ఆద్యంతాల మధ్యలో ఉండేదాన్నే ఊహించగలడు కానీ ఆద్యంతరహితమైన దాన్ని ఊహించలేడు. కనీసం నేను ఊహించలేని ఆద్యంతరహితమైన తత్వం ఒకటి ఉంది అనుకున్నా చాలు. అందుకేనే ఈ నామాలు దోహదపడాలి. అలాంటి ఆద్యంతరహితురాలైన తల్లి గనక నిష్కారణ, తనకంటూ ఏ కారణము లేదు. ఈ జగత్తుకంతటికీ కూడా కారణం ఆమె, కానీ ఆమెకు మాత్రం ఏ కారణము లేదు. అందువల్ల నిష్కారణ అన్నారు. దీని గురించి వేదమంత్రములు చెప్తూ నకారణం కరణాధిపాధిపో నచాశ్చ కశ్చిచ్చనిత నచాధిప. కారణరహితురాలు, తాదాత్మ్యంగా తనకు తాను కారణమైనటువంటి తల్లి అని నిష్కారణ అనే నామం చెప్పారు. నిజంగా అమ్మ నిష్కారణ. అమ్మ కరుణ కూడా నిష్కారణ కారుణ్యమే, అవ్యాజ కారుణ్యం అన్నారు. నిష్కారణ కారుణ్యం అంట. నిష్కారణంగా కరుణిస్తుందమ్మ. ఇదేమిటండి నిష్కారణంగా కరుణించడం అంటే ఎంతో కష్టపడితే కానీ కరుణ లభించట్లేదు అంటాం మనం. సూర్యభగవానుడు కాంతి ప్రసరిస్తూ ఉంటుంది, మనం తలుపులు వేసి కూర్చున్నాం. ఆ తలుపులు వేసి కూర్చున్నంతకాలం సూర్యకాంతి సోకట్లే, ఆ తలుపులు తెరిచేక సూర్యకాంతి సోకుతోంది. ఇప్పుడు వీడు తలుపులు తెరిచాడు కదా అని సూర్యుడు వెలిగిస్తున్నాడా? ఆయన వెలుగిస్తూనే ఉన్నాడు, వీడు తలుపులు తెరుచుకోలేదు అంతే. అదేవిధంగా అమ్మ కారుణ్యం అంటే అర్థం అమ్మ వైపు మనం తిరిగేం కనుక అమ్మ కారుణ్యం యొక్క స్పృహ మనకు తెలుస్తుంది. అంతేగాని అమ్మ కారుణ్యం ఎల్లవేళలా ఒక సూర్యకాంతి వలె ఈ జగత్తు నిండా పరచుకుని ఉంది అమ్మ కారుణ్యం. ఉపాసన చేసేవాడు అంటే భక్తితో అమ్మని ఆరాధించేవాడు మాత్రమే అమ్మ కారుణ్య స్వరూపిణి అని తెలుసుకుంటున్నాడు అంతే. అది గుర్తించడమే. అమ్మ కరుణించడం అంటే అర్థం అమ్మ కారుణ్యాన్ని మనం గుర్తించడం అని. అందువల్ల అమ్మ నిష్కారణ కారుణ్య స్వరూపిణి అని. అమ్మ ఇచ్చే అనుగ్రహం అంతా కూడా నిష్కారణమే. అటువంటి నిష్కారణ అయినటువంటి ఆ జగదంబిక నిష్కళంక. కళంకము అంటే మచ్చ అని అర్థం, ఒక దోషం అన్నమాట. ఎటువంటి దోషము లేనటువంటిది అని. సాధారణంగా కళంకం అంటే మనం నిందావాచకంగా వాడుకుంటాం.
సృష్టిలో ఎవరైనా ఒకరి మీద నింద వేస్తే ఆ నింద కళంకం అనుకుంటాం. నింద వాడు వేసాడు కానీ నిజానికి ఉందో లేదో మనకు తెలియాలి. అందువల్ల మన హృదయంలో ఎటువంటి మలినం లేకూడదు, ఆ కళంకం లేని స్థితి రావాలి మనకి. అలాంటి స్థితి వచ్చినప్పుడు నిష్కళంకతత్వం అర్థమవుతుంది. కళంకం అంటే రాగము, దోషము ఇత్యాదులన్నీ కూడా కళంకములే. ఒకదాని యందు అనురాగం, అనురాగం అంటే మోహజనితమైన అనురాగం ఒకదాని యందు, ఇంకొక దాని యందు ద్వేషము, పుణ్యము, పాపము, ఇన్ని కళంకాలతో కూడుకున్నటువంటిది జీవభావం. ఇందులో ఏ కళంకము లేనటువంటిది పరమాత్మతత్వం. శుద్ధం అపాప విద్ధం అని చెప్పారు. అది శుద్ధం అపాప విద్ధం, ఏ పాపపు దెబ్బ లేనటువంటిది గనక నిష్కళంక, నిర్మలమైన మహత్తేజమది. అందువల్ల నిష్కళంక స్వరూపిణి నిరుపాధి అని చెప్పారు. నిరుపాధి అని తర్వాతి నామం. ఏ ఉపాధి లేనటువంటిది. ఉపాధి అంటే ఆశ్రయమనే అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉపాధిని ఆధారం చేసుకుని శక్తి ప్రకటింపబడుతుంది ఎప్పుడైనా. అలాగా అమ్మవారు తన శక్తిని ప్రకటించడానికి ఏదైనా ఒక ఉపాధిని ఆధారం చేసుకోవాలంటే అవసరం లేదు అని చెప్తూ నిరుపాధి, ఏ ఉపాధి లేనటువంటిది. ఉపాధి శబ్దానికి అర్థం ఏమిటంటే తన దగ్గర ఉన్న దానియందు తన ధర్మమును నిలిపే వస్తువు ఉపాధి అవుతుంది. తన దగ్గర ఉన్న దానియందు తన ధర్మాన్ని నిలిపే వస్తువు ఉపాధి. అది ఎలాగో అంటే ఒక స్ఫటికం ఉందనుకోండి, ఆ స్ఫటికం దగ్గర ఒక ఎర్రని వస్తువు కానీ ఉంచితే ఆ ఎర్రని వస్తువు స్ఫటికంలో ప్రతిబింబింపబడి ఆ స్ఫటికం ఎర్రగా కనబడుతుంది. కానీ నిజానికి స్ఫటికం ఎరుపా కాదు కదా. అప్పుడు ఉపాధి ఏమైంది? ఆ ఎర్రని వస్తువు ఉపాధి అవుతుంది, కానీ స్ఫటికం నిరుపాధి. అదేవిధంగా ఆ మహా చైతన్యమునందు ఈ దేహభ్రాంతి ప్రతిఫలిస్తున్నప్పటికీ కూడా నిజానికి అది దేహాతీతమైనటువంటి తత్వము, జగదతీతమైనటువంటి తత్వము. అందుకే నిరుపాధికి అని చెప్పారు. చిద్రూపంతో ప్రకాశిస్తున్న ఆ జగదంబిక నిరుపాధి స్వరూపిణి. ఆ నిరుపాధి అయిన తల్లే నిరీశ్వర అని తరువాతి నామం. నిరీశ్వర అంటే ఈశ్వరుడు కానిది లేదా ఈశ్వరురాలు కాదు అని చెప్తున్నారు. ఈశ్వరురాలు కాదేమిటి అని మనకు అనిపించవచ్చు. అంటే సర్వజగత్తుకు తాను ఈశ్వరురాలు కానీ తనకెవరు ఈశ్వరులు లేరు అని చెప్పడం. ఈశ్వరుడు అంటే శాసించేవాడు అని అర్థం. సర్వజగత్తుని శాసిస్తున్నది ఆ తల్లి, కానీ ఆ తల్లిని శాసించేవారు ఎవరు లేరు. అందువల్ల నిరీశ్వర అని చెప్పారు. సృష్టిలో అనేక మంది ఈశ్వరులు కనబడుతూ ఉంటారు. ఒకడి పైన ఒకడు ఈశ్వరుడు, సరే వాడిపైన మరొకడు ఈశ్వరుడు ఉంటూ ఉంటాడు. ఒకడికొకడు బాస్ అయితే ఆ బాసుకు పైన మరో బాస్ ఉంటూ ఉంటాడు. తాడిని తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు కూడా ఉన్నట్లు ఇలా ఎక్కడికక్కడ అధికారి, పై అధికారి, ఆ పై అధికారికి పై అధికారి, ఇలా ఈశ్వర భావం అనేక చోట్ల ఉంటూ ఉంటుంది ఈ ప్రపంచంలో. కానీ ఈ ఈశ్వర భావం వెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో ఆ పరమమైన తత్వమే ఆత్మతత్వం, అది నిరీశ్వర తత్వము. ఇక్కడ నిరీశ్వర అంటే సృష్టి స్థితి లయాది సంకల్పములు కలిగినప్పుడు ఈశ్వర భావమని, ఈ సంకల్పరహితమైనప్పుడు నిరీశ్వర భావమని మరొక వ్యాఖ్యానం. అదేవిధంగా ఈ సృష్టి స్థితి లయాది వికారములేవి లేనటువంటి లక్షణంలో ఆ స్థితిలో ఆ పరతత్వము నిరీశ్వర అని చెప్పబడుతుంది. శేశ్వరం నిరీశ్వరతి చేతి తదుభయ రూపాద్యాత్ అన్నారు. తదుభయ రూప, అమ్మ శేశ్వర నిరీశ్వర కూడా. అమ్మే ఈశ్వరురాలు, ఆమెకెవరు ఈశ్వరులు లేరు. అలాగే ఈశ్వరుడైనటువంటి ఆ పరతత్వం పరబ్రహ్మ ఉన్నాడే, ఆ పరబ్రహ్మ యొక్క శక్తి అమ్మవారు. పరబ్రహ్మ యొక్క శక్తి అంటే ఈశ్వరునితో కలిసి ఉన్నదనే అర్థం. ఆ ఈశ్వరునితో కలిసి ఉన్న శక్తి కానీ ఈశ్వరుడు ఆమెని శాసించట్లే. ఈశ్వరునికి అభిన్నంగా ఉన్నది. ఈశ్వరునికి భిన్నంగా ఉంటే శాసించవచ్చు, కానీ ఈశ్వరునికి అభిన్నంగా ఉన్నది కనుక నిరీశ్వర అని చెప్పారు. దీని గురించే వేదమంత్రంలో నసశ్చ కశ్చిత్ న జనిత న చాధిప, ఆమెను పుట్టించిన వాడెవడూ లేడు, అధిపుడు అంతకన్నా లేడు అని. అందువల్ల నిరీశ్వర అన్నారు. ఇదే చమత్కారంగా తీసుకుని ఒక మహానుభావుడు అంటాడు, వయం సర్వే సనాథాస్మః త్వమేవేకో హ్యనాథ అని. అయ్యా నువ్వు పెద్ద అనాథవయ్యా అని భగవంతుని అంటున్నాడు. నువ్వు అనాథవి, మేమందరం సనాథులం సుమా అని. మేమందరం సనాథులమే. సృష్టిలో అనాథ అంటూ ఎవ్వరూ ఉండరు, బాగా గుర్తుపెట్టుకోండి. అనాథ అంటూ ఎవరు లేరు. ఎందుకంటే నాథుడున్నాడు జగత్తుకి. ఆ జగత్తుకి నాథుడు జగన్నాథుడు, ఆ నారాయణుడు పరతత్వం ఉన్నాడు కనుక ఎవడు అనాథ? అందరూ సనాథులే. పాపం అనాథ ఎవరైనా ఉన్నారంటే ఆ నారాయణుడే అనాథట. ఎందుకంటే ఆయనకి నాథుడు ఎవరు లేరు.
అని. అందుకే మేమందరం సనాథులమే, పాపం నువ్వు ఒక్కడివే అనాథవయ్యా అన్నాడు చమత్కారంగా. అలాగే మనందరం శేశ్వరి అంటే మనందరికీ ఈశ్వరి ఉంది, జగదంబిక పరమేశ్వరి ఉంది, మనకేం భయం, కనుక మనం దిగులు పడవలసిన అవసరం లేదు. ఆ సనాథులం మనందరం కూడా, మనకు దిక్కు దన్ను ఆధారం అన్నీ ఉన్నాయి, అదే అమ్మవారు. ఆ అమ్మవారు మనకున్నారు, ఈశ్వరి అయి ఉన్నారు, మనల్ని శాసిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నారు. కానీ పాపం ఆమెకు ఎవరూ లేరన్నారు. ఇది చమత్కారంగా చెప్పినా ఏ ఒక్కరి యొక్క శాసన యొక్క అవసరం లేనటువంటి సర్వ జగన్ నియామకురాలైన జగదంబి గనక నిరీశ్వరా అని చెప్పబడుతుంది. ఈ విధంగా నిరాధారా నామం నుంచి నిరీశ్వరానామం వరకు జరిగిన ప్రస్థానంలో మొత్తం 24 నామాలు ఆ నిష్కళతత్వాన్ని చెప్తూ మనం ఉపాసించేటువంటి సకల స్వరూపము ఆ నిష్కళ స్వరూపము యొక్క తత్వమే అని గ్రహించాలి. తత్వతః నిష్కళం, స్వరూపతః సకలం. కానీ సకల నిష్కళములకు అభేదము, సగుణ నిర్గుణములకు అభేదము, ఇది గ్రహించవలసిన విషయం. ఈ విధంగా నిర్గుణతత్వాన్ని చెప్పినటువంటి వేదమతమే సగుణతత్వాన్ని సగుణారాధనని కూడా తెలియజేసింది. అంటే అర్థం దీని ద్వారా అది అందుకోవాలని, దీనిని చిత్తశుద్ధితో అంతర్ముఖంగా ఆరాధిస్తే చాలు, పెద్ద ప్రయత్నమే అక్కర్లేదు. ఇది కేవలం ఈ భౌతిక వాంఛల్ని వీలైనంత వరకు జయించుతూ సాధన చేయాలి. ఎంతవరకు జయించేమో అని ఈ కామక్రోధాది వికారాల్ని జయించి సాధన చేస్తే, ఉపాసన చేస్తే తప్పకుండా ఈ తత్వం అర్థమవుతుంది. ఆ దిశగా వెళ్ళాలి, అహంకారాన్ని జయించాలి. అలాంటప్పుడు అమ్మ అనుగ్రహిస్తుంది. అమ్మ అనుగ్రహిస్తే కానీ ఈ తత్వం అర్థం కాదు, అందులో సందేహం లేదు అని మళ్ళీ చెప్పుకుంటున్నాం. అమ్మ అనుగ్రహించాలంటే ఆ అంతర్ముఖ ప్రయాణం మనం చేస్తున్న కొద్దీ అమ్మతత్వం అర్థమవుతూ ఉంటుందని, అలా అమ్మ అనుగ్రహం ద్వారా ఈ జ్ఞానం లభిస్తుందని అభయవచనాలు తెలుపుతూ తర్వాతి నామాలు మొదలవుతున్నాయి. తర్వాతి నామాలు 156వ నామం నుంచి 25 నామాలు క్రమంగా. ఇవి కూడా ఒక విధంగా నిశ్శబ్ద నామాలే, కానీ ఇందులో ఇంకొక పద్ధతితో కూర్చారు. ఇక్కడ మనకి 155వ నామం వరకు నిరీశ్వరారామం వరకు వచ్చే నిశ్శబ్దాలు నిష్కళతత్వాన్ని తెలియజేస్తే, ఇక్కడ కూడా ఆ నిష్కళతత్వమే మనం ఆరాధించేటువంటి అమ్మ యొక్క అసలు తత్వం గనక అమ్మ ఆరాధన మనకి ఏమిటిస్తుంది అనేటువంటి దాన్ని చెప్తున్నారు. అంటే నిష్కళోపాసన వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి అనే తర్వాత నామాల్లో చెప్తున్నారు. అంతేకాక సకలతత్వాన్ని ఆరాధించగా క్రమంగా వచ్చేవి ఏమిటి అనేది కూడా ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం. అదేమిటి అంటే నీరాగారాగమథని నిర్మదా మదనాసిని అని మొదలై నిరత్యయా వరకు చెప్పబడుతున్నటువంటి దివ్యనామములివి. నిరాధారానామం నుంచి నిరీశ్వరానామం వరకు నిష్కళా స్వరూపాన్ని తెలియజేశారు. అమ్మవారిని నిష్కళోపాసన ద్వారా ఆరాధించడం అని ఒక పద్ధతి ఉన్నది. ఆ నిష్కళా తత్వం అంతా కూడా ఆ 24 నామముల ద్వారా తెలియజేస్తూ, ఆ తర్వాతి నామముల్లో చాలా చిత్రమైన అద్భుతమైన కూర్పు కనబడుతుంది మనకి. ఈ కూర్పు ఎలా ఉంటుందంటే నీరాగారాగమథని నిర్మదా మదనాసిని. అమ్మవారికి ఏ రాగము లేదు. ఏ రాగము లేని తల్లి ఏం చేస్తున్నది? రాగమథని, ఆశ్రయించిన వారికి ఏ రాగము లేకుండా చేస్తున్నదిట. అంటే రాగాన్ని మధిస్తోంది అంటే రాగము యొక్క అసలు స్వరూపం లేకుండా చేస్తున్నది అని అర్థం. అంటే రాగమును తొలగించున్నది అని అర్థం. రాగము తొలగించే తల్లి రాగము లేనిది, అందువల్ల నీ రాగా అని. ఒక లక్షణం అవతల వాళ్ళకి ఇవ్వాలి అంటే తనకు ఆ లక్షణం ముందు ఉండాలి. అది ఉంటే అవతల వాళ్ళకి ఇవ్వగలం. అంతేగాని తనకు లేనిది అవతల వాడికి ఏమి ఇస్తాడు వాడు? అందువల్ల అమ్మ దగ్గర ఆ లక్షణం ఉంది కనుకనే అది ఇస్తున్నది. కనుక అమ్మని ఆరాధించేవారు ఆ అమ్మనే పొందుతున్నారు అని అర్థం. అమ్మతో తాదాత్మ్యం చెందుతున్నారు. అమ్మతో తాదాత్మ్యం చెందుతున్నారంటే అమ్మ యొక్క తత్వం తామవుతున్నారు అని తెలియజేయడం. అదే భక్తికి కావలసినటువంటిది. భగవంతుడిని ఆశ్రయించామంటే కళ్యాణ గుణమయుడు గనక ఆ కళ్యాణ గుణములు మనము సంపాదించుకుంటేనే ఆయనకు దగ్గర అవ్వగలం. అవి మళ్ళీ ఆయన్ని ఉపాసిస్తే కానీ రావు. ఎలాగోలాగా ఆశ్రయించాలి. ఎలాగోలాగా అంటే కేవల భౌతిక వాంఛతో ఆశ్రయిస్తే అది అక్కడికక్కడే చెల్లిపోతుంది. భౌతిక వాంఛతో మొదట ఆశ్రయించినప్పటికీ కూడా అమ్మా నీ అనుగ్రహం కావాలమ్మా అని అనడం మొదలు పెడితే అమ్మ అనుగ్రహం అనేక రకములుగా ప్రసరింపజేసి ఆ భక్తుడికి జ్ఞానాన్ని క్రమంగా కలగజేసి ఆ కైవల్యాన్ని ఇస్తుంది. ఎలా క్రమంగా కలగజేస్తున్నది అనేది ఆ ఉపాసన ఫలం ఇందులో చెప్తున్నారు. ఇందులో ఒక నామం అమ్మ స్వరూపాన్ని చెప్తే తర్వాతి నామం అమ్మ ఇచ్చే అనుగ్రహాన్ని చెప్తుంటుంది. అలా కూర్చారు. నీరాగా అనేటువంటిది అమ్మవారి యొక్క స్వరూపం, రాగమథని అనేటువంటిది అమ్మవారి యొక్క అనుగ్రహం, అలాగే నిర్మద అమ్మవారి యొక్క స్వరూపం,
మదనాశిని అమ్మవారి యొక్క అనుగ్రహం. ఇలా చక్కటి కూర్పు కనబడుతుందిలో మనకి. నీరాగ అనే నామంలో రాగము లేనటువంటిది. రాగము అంటే ఏమిటి? రక్తి, రాగము ఈ రెండూ కూడా ఒకే అర్థాన్ని తెలియజేస్తుంది. అంటే అభిమతమైన పదార్థమందు వాంఛ, ఒకటి కావాలనుకుంటా, ఆ కావాలనుకున్న వస్తువుపై వాంఛని రాగము అంటాం. ఈ రాగం అనేది మొదట చెప్తున్నారు. ఈ రాగం పోవడం మొదటి స్టెప్ అన్నమాట. అందువల్ల రాగం పోవడం అనే దానితో ప్రారంభం అవ్వాలి సాధన ప్రధానంగా. దానికే అన్నారు వైరాగ్యము అని. రాగము లేని స్థితి కావాలి. ఆ వైరాగ్యం అనేది లేకపోతే మాత్రం పరతత్వ స్ఫురణ రాదు. వైరాగ్యం చాలా అవసరం అన్నారు. అందుకే సాధన ఎలా వస్తున్నది, మనస్సును నిగ్రహించడం ఎలాగా అని అడుగుతాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని. అది అత్యంత కష్టమయ్యా మనస్సును నిగ్రహించడం, వాయోరివ సుదుష్కరం, గాలిని చేత్తో పట్టుకోవడం అంత మహా కష్టం అని అన్నారు. అంటే నిజమేనయ్యా, నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. అలాంటి మనస్సును ఎలా నిగ్రహించవచ్చో తెలుసా? అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని చెప్పారు. అభ్యాసంతో వైరాగ్యంతో అన్నారు. ముందు అభ్యాసం, ప్రాక్టీస్, సాధన అనేటువంటిది అవసరం. సాధన ఏమాత్రమూ లేనటువంటి వాడు ఆ తత్వం గురించి మాట్లాడడానికి లేదు. సాధన అవసరం, ఒక క్రమశిక్షణతో కూడిన అనుష్ఠానం అవసరం. నామజపమో, కీర్తనో, సంకీర్తనో, పూజో ఏదో ఒకటి, ఒక సాధన అనుష్ఠానం కనీసం మొదలుపెట్టాలి. దాన్ని నిరంతరం మననం చేస్తూ సాగిస్తూ వైరాగ్యం పక్కన పెట్టుకోవాలి. వైరాగ్యం అంటే విరక్తి భావం. సృష్టిలో క్రమంగా ఈ విరక్తిని పెంచుకుంటూ, రక్తిముని తగ్గించుకుంటూ వెళుతూ ఉన్న కొద్దీ మనస్సు నిగ్రహింపబడుతుంది. కనుక మనస్సు నిగ్రహింపజేసే సాధనల్లో వైరాగ్యం మొదటి స్థానాన్ని ఆక్రమించుకుంటుంది. అభ్యాసం, వైరాగ్యం కలిసి సాగాలి అన్నారు కృష్ణ పరమాత్మ. కేవలం అభ్యాసం పనికిరాదు, అభ్యాసంతో పాటు వైరాగ్యం కావాలి. ఈ అభ్యాస వైరాగ్యాలు రెండూ కావాలి. నువ్వు మొదలు పెడితే అమ్మ అనుగ్రహిస్తుంది. మనం ఒక అడుగు వేస్తే అమ్మ 10 అడుగులు ముందుకు వస్తుందని చెప్పారు. అది ఇందులో ఉన్న అంతరార్థం. మన ప్రయత్నం కాసింత ఉంటే భగవంతుడి అనుగ్రహం అంతకంతగా ఉంటుంది. ప్రయత్నమే లేని వాడికి అనుగ్రహం ఎలా వస్తుంది? అందువల్ల అభ్యాస వైరాగ్యములు చాలా ముఖ్యమైనటువంటిది. అమ్మ నీరాగా, ఎటువంటి రక్తి లేనటువంటిది, రాగము లేనటువంటిది. అంటే దేనియందు వాంఛ అనేటువంటిది ఉండదు అమ్మవారికి. నిర్వికార అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి యోగీశ్వరి జగదంబిక. అందువల్ల అమ్మ నీరాగా అన్నారు. ఈ రాగం ఉన్నదే అది ఎంత ప్రమాదం అంటే, ఒక వాంఛ ఉంటే ఆ వాంఛ తీరితే మోహం ఏర్పడుతుంది. ఆ మోహం ఏర్పడ్డ తర్వాత ఇది నాదే కదా అనే మదం ఏర్పడుతుంది. ఆ మదం ఏర్పడ్డ తర్వాత అలాంటిది ఇంకెక్కడైనా కనబడితే చాలా కోపం వచ్చి మాత్సర్యం వస్తుంది. ఇది తీరితే, ఇక తీరకపోతేనో క్రోధం వస్తుంది, కోపం వస్తుంది. అంతేకాక అది నాకే తీరాలి, ఇది నాదే కావాలనే లోభం వస్తుంది. కనుక ఒక్క రాగం వల్ల ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను 6 పుడుతున్నాయి. కనుక 6 శత్రువులకి మూలం రాగం అనేటువంటిది. కనుక ఆ రాగమే మధింపబడితేనో ఈ 6 పోతాయి. కనుక అరిషడ్వర్గ జయం కావాలి అంటే రాగమథనం జరగవలసిందే, అంటే రాగనాశనం జరగవలసిందే. అది అమ్మ అనుగ్రహంలో ప్రథమంగా వస్తుంది. ఆ అనుగ్రహం వల్ల రాగమథనం జరుగుతుంది. కనుక జ్ఞానార్థి అయినటువంటి సాధకుడు, నిజమైన అనుగ్రహాన్ని కోరేటువంటి నిజమైన భక్తుడు కోరుకునేది ఆ రాగమథనాన్ని. అమ్మా, ఈ ప్రాపంచిక విషయమైనటువంటి రాగములు పోవాలని మీరు భక్తిపరంగా వ్యాఖ్యానించిన అమ్మవారిపైనే అనురాగం కలగాలి తప్ప జగత్తుపై అనురాగం ఉండరాదు. కనుక జగత్తుపై ఏ అనురాగం ఉంటుందో ఆ అనురాగాన్ని అమ్మ తొలగించుతుంది. ఒక్కసారి అమ్మవారిని ధ్యానించి ఆ నామంలో ఉన్న మాధుర్యాన్ని స్మరించితే క్రమంగా ఈ మాధుర్యం, ఈ దివ్యానుభూతి ఈ ప్రపంచంలో లేదు అని తెలుస్తుంది. తెలిసాక ఈ ప్రపంచం మీద విరక్తి కలుగుతుంది. విరక్తి కలిగి ఆ మహాతత్వం మీద రక్తి కలుగుతుంది. ఆ రక్తి తరింపజేస్తుంది. భగవద్ రక్తి, భగవద్ అనురక్తి ఎప్పుడైనా తరింపజేసేటువంటిదే. అప్పుడు అక్కడ చేరుకోగానే రాగమథనం జరిగిపోతుంది. ఎందుకంటే అది నీరాగ స్వరూపము. సృష్టిలో నువ్వు దేన్ని ఆశ్రయిస్తున్నావో అదంతా సరాగమే. సరాగాన్ని నువ్వు ఆశ్రయిస్తున్నావు గనక నువ్వు అందులో పడిపోతున్నావు, పతనమవుతున్నావు. కానీ నీరాగా అయినటువంటి జగదంబికను ఆశ్రయిస్తే నువ్వు నిర్వికార స్థితికి వెళతావు. అందువల్ల భక్తి అయినా జ్ఞానమైనా కూడా అమ్మని ఆశ్రయిస్తే రాగమథనమే జరుగుతుంది అని తెలుసుకోవాలి. దీనికే రామకృష్ణ పరమహంస చెప్తారు, చీకట్లో ఉన్నప్పుడు అనేక దీపాలు వెలిగించు కూర్చుంటాం మనం. అదే సూర్యోదయం అయిందనుకోండి, ఉన్న దీపాలన్నీ ఆర్పేస్తాం. ఎందుకు? అవసరం లేదు ఆ మహాతేజం ముందు. అందువల్ల ఆ జగదంబిక
చరణ ధ్యాన అనుభవం వల్ల ఈ జగత్తు పట్ల ఉండేటువంటి ఈ రక్తి ఎంత క్షణికమైనదో, ఎంత క్షుద్రమైనదో తెలుస్తుంది మనకి. సూర్యోదయం అయితేనే తెలుస్తుంది దీపాలకి ఏమీ లేదని. అదేవిధంగా ఆ జగదంబిక యొక్క స్వరూపం ధ్యానంలో మనకు దొరికితే అప్పుడు తెలుస్తుంది ఈ ప్రపంచంలో మాధుర్యం నిజానికి లేదని. అప్పుడు తప్పించిపోతాం. ఆ తప్పించిపోవడం అనేటువంటిది వైరాగ్యంతో మొదలవుతుంది. అమ్మా, ఈ రాగము నాకు అక్కర్లేదు, ఈ ప్రపంచ విషయక రాగం అనవసరం, ఈ రాగం కావాలమ్మా అని అంటాం. ఆ రాగమే భక్తి అనేటువంటిది. కనుక రాగమథనం భక్తిపరంగా జ్ఞానపరంగా కూడా అవసరమైనటువంటిదే. నీరాగా రాగమతని నిర్మదా మదనాశిని. నిర్మద, మదము లేనటువంటి తల్లి అని చెప్పారు. మదము అంటే ఇది నాకు ఉంది అనేటువంటి బలీయమైన భావం. ఈ బలీయమైన భావం చాలా ప్రమాదకరం. ఇది నాకు ఉంది అనగానే దాంతో తాదాత్మ్యం చెందడం మొదలు పెడతాం. అక్కడి నుంచి అన్ని చికాకులు వస్తాయి, శత్రుత్వాలు పెరుగుతాయి. అమ్మ వద్ద ఈ మద వికారం అనేటువంటిది ఏమీ లేదు. బలము, భాగ్యము, విద్య, ధనము, అధికారము, ఇందులో ఏదున్నా మదానికి హేతువవుతుంది. కనుక నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదో భగవద్ అనుగ్రహం వల్ల లభించింది సంతోషమే, ఆ లభించింది ఈశ్వరానుగ్రహం అని తెలుసుకున్నామనుకోండి బాధ లేదు. అది కాక అది నాది అని తెలుసుకుంటే ఆ మదముందే ఈ మదం చేసే పని రెండు విధాలుగా ఉంటుంది. అదేమిటంటే తనని తాను తెలుసుకోనివ్వదు, అవతల వాడిని తెలుసుకోనివ్వదు. అది చేస్తుంది ఈ మదం. ఈ మదం వల్ల వాడిని వాడు తెలుసుకోలేడు, అవతల వాడిని గుర్తించలేడు. అందువల్ల పతనానికి హేతు అవుతుంది మదం. అధికార మదం ఉన్నవాళ్ళు, ధనమదం ఉన్నవాళ్ళు, విద్యామదం ఉన్నవాళ్ళు కనబడుతూ ఉంటారు లోకంలో. ఒక్కొక్కసారి ఇందులో ఏ మదం ఉన్నవాడినైనా గమనించండి మీరు. అధికార మదం బాగా ఉన్నవాడు ఒక మహాత్ముడు ఎదురుపడ్డా కూడాను నమస్కరించినవాడు. ఎందుకంటే తన దగ్గర అధికారం ఉంది కదా, తను నమస్కరిస్తే చిన్నబడిపోతానేమో, అధికారానికి తక్కువేమో అనుకుంటాడు. ధనమదం ఉన్నవాడు ఎంత తక్కువ చూపు చూస్తూ ఉంటాడు అవతల వాడిని. ఇక విద్యామదం ఉన్నవాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు. కనుక భగవద్ విభూతి ఏదున్నప్పటికీ కూడా అది ఈశ్వర ప్రసాదం, అనేక జన్మల తపస్సు వల్ల లభించింది, ఆయన అనుగ్రహం వల్ల లభించింది అనుకోవాలి తప్ప అదేదో తాను తెచ్చుకున్నది అనుకున్నాడా మదం వస్తుంది. ఆ మదం వస్తే తనని తెలుసుకోలేడు, అవతల వారిని తెలుసుకోలేడు. నలకోబర మణిగ్రీవులని కుబేరుని కొడుకులు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరూ కుబేరుని కొడుకులు. కుబేరుడు అంటే వాడు ధనానికి అధిపతి, అందువల్ల పుట్టుభోగులు అనమాట వాళ్ళు. పైగా అధికారం ఉన్నటువంటి వాడు యక్షులకు రాజు కదా. ఒకవైపు అధికార మదం, మరోవైపు ధనమదం, ఇంకోవైపు యవ్వన మదం. ఏదైనా ఒకటి ఉంది అంటే ఓహో నాకు ఇది ఉంది అనుకోవడమే మదం. ఈ మదంతో వాళ్ళు సమస్త కామోపభోగములు అనుభవిస్తూ జలక్రీడలాడుతున్నారట. ఆ సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చారు. వస్తే అతనితో పాటు క్రీడిస్తున్న స్త్రీలు వీళ్ళందరూ లేచి వినయంగా నిల్చుని నమస్కరించి తొలగిపోయారు. కానీ వీళ్ళు మాత్రం ఆయన పట్టించుకోలేదట. ఎందువల్ల? ఒకవైపు ధనమదం, అధికార మదం, యవ్వన మదం అన్నీ అక్కడున్నాయి. దానివల్ల నారదుడు వంటి మహాత్ముడు ఎదురుగా కనబడితే కనీసం నమస్కరించాలన్న స్పృహ కూడా వాళ్ళకి రాలేదు ఆ మదం చేత. అప్పుడు అనుకున్నట్టు నారదుడు, ఓహో వీళ్ళకి ఇంత మదం ఉన్నదా అని అనుగ్రహించి ఈ మదం తొలగడానికి వాళ్ళకి తపస్సు చేసుకోమన్నట్ట. అందువల్ల అప్పుడు వాళ్ళు మద్దు చెట్లుగా పుట్టారు. అది నారదుడు శాప రూపంలో ఇచ్చిన అనుగ్రహం. 2 మద్ది చెట్లే పుట్టారు. వారే మనకు భాగవత కథలో వస్తారు. ఆ మద్ది చెట్లనే కృష్ణ పరమాత్మ కూల్చాడు. ఈ మదం పోవడానికి అనేక సంవత్సరాలు వాళ్ళు చెట్ల రూపంలో ఉండి ఆ కృష్ణ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఈ మదాన్ని తొలగించుకుని అప్పుడు కృష్ణ దర్శనం పొందారు వాళ్ళు. కనుక కృష్ణ ధ్యానం వల్ల వాళ్ళకి ఏం జరిగింది? మదనాశనం జరిగింది. ఎందువల్ల? ఆ కృష్ణుడు నిర్మదుడు గనక, ఆయనకి ఏ మదము లేనటువంటి పరిపూర్ణ శుద్ధ స్వరూపుడు కనుక భగవంతుడు నిర్మలుడు అనే ఈ తత్వాన్ని, నిష్కలుడు అనే తత్వాన్ని ధ్యానం చేయడం వల్ల మనలో ఒక్కొక్క కళంకము పోతూ ఉంటుంది. అలా పోయినప్పుడు రాగమనే కళంకం పోయింది, ఇప్పుడు మదమనే కళంకం పోతుంది. ఆ కృష్ణతత్వం ఏమిటో దేవీతత్వం అదే. అందువల్ల భగవత్ తత్వం నిర్మదమైనటువంటి తత్వము. ఆ కారణం చేతనే అమ్మవారు అశుద్ధురాలు, నిర్మలురాలు, కారుణ్యమయురాలు అనేటువంటి విషయం తెలుస్తూ ఉంటే, ఆ సాధన చేస్తూ ఉంటే ఆ తత్వం మనలో అనుసంధానింపబడుతూ ఉంటుంది క్రమంగా. అంటే ఆ నిర్మదమైనటువంటి తత్వం ఎప్పుడైతే అనుసంధానింపబడిందో మనలో ఉన్న మదం, రాగం ఇవన్నీ పోతూ ఉంటాయి. అందువల్ల నిర్మద మదనాశిని అని అమ్మవారిని చెప్పారు. నిర్మద మదరహితురాలు, మదనాశిని, ఆశ్రయించిన వారి యొక్క మదమును నశింపజేసే తల్లి అని. ఆ విధంగా మద సంహారిణి అయిన జగదంబికని చెప్పి నిశ్చింత, నిరహంకార, నిర్మోహ, మోహనాశిని.
ఇక్కడ 3 నామములు కూడా స్వరూపాన్ని చెప్తున్నది. నిశ్చింత, నిరహంకార, నిర్మోహ. ఈ 3 నామముల ద్వారా చెప్పబడ్డ ఆ తల్లి ఏమి చేస్తున్నది? మోహనాశిని, మోహాన్ని పోగొడుతుంది. అంటే చింత, అహంకారము, మోహము అని 3 లక్షణాలు ఉన్నాయి. ఈ 3 లక్షణాలు నిజానికి కలిపి ఒక్కటిగానే కనబడుతుంది. అందుకే 3 లక్షణాలు లేనటువంటి తల్లి అని 3 నామాల్లో చెప్పారు. నిశ్చింత, ఏ చింత లేనటువంటిది అని అర్థం. చింత అంటే చింతన చేసే లక్షణం. చింతను చెయ్యడము అనేటువంటిది అది కూడా అజ్ఞానజనితమైన వికారమే. దుఃఖము, దిగులు ఇవన్నీ కూడా చింతా శబ్దం చేత చెప్తారు. నిరంతరం ఏదో ఒక చింత లేకపోతే తోచదు మనకి. ఏదీ లేకపోతే తెచ్చిపెట్టుకునేనా చింతపడతాం. ఏ దిగులు లేకపోతే తోచదు. అందుకే ఏదో ఊహించుకునేనా చింతపడతాం. లేకపోతే మనకి తృప్తి ఉండదు. అన్నీ సుఖంగా ఉన్నా అదొక చింత మళ్ళీ. కనుక ఈ చింత అనేటువంటిది ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉంటుంది వాడికి. ఎందుకు? అపరిపూర్ణత వల్ల. కానీ పరిపూర్ణురాలైన ఆ జగదంబిక నిశ్చింత, ఎటువంటి చింత లేనటువంటిది, దిగులు మొదలైనటువంటివి లేని తల్లి అని. చితా చింత అని చెప్పారు. చితా దహతి నిర్జీవం, చింతా దహతి జీవితం అని. చిత అంటే చితి. చితి అగ్ని ఉందే, అది చచ్చిన వాడిని కాలుస్తుంది. కానీ చింత జీవించి ఉన్నవాడినే కాలుస్తుందట. అటువంటిది ఈ చింత. ఆ చింతలేవీ లేనటువంటి ఆ పరతత్వమే నిశ్చింత. ఆ తత్వాన్ని ఆశ్రయిస్తే మనకి నిశ్చింత. అటువంటి నిశ్చింత అయినటువంటి జగదంబికకు నమస్కారము.